Praise the Lord. Hallelujah. All right. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. ప్రజలు చూస్తే చాలామంది ఉన్నారు, వందనాలు చూస్తే చాలా తక్కువ వచ్చినాయి. ఇంటి వద్ద మర్చిపోయి వచ్చారా? వందనాల్ని తెచ్చారా మీతో పాటు? మరి ఖర్చు ఏమవుద్ది ఇవ్వడానికి? ఈ రకమైన పొదుపు కూడా ఉంటుందని నాకు తెలీదు. దైవజనులు అంటే పెద్దోళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళకి తెలిసేమో ఈ మర్మాలు, కానీ నాకైతే పెద్దగా తెలియదు. మీరు ఎరుగుదురా బిడ్డలారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. ఇది కరెక్ట్. లోపట బయట అనే వ్యత్యాసం లేకుండా దైవజనులందరికీ నా ప్రేమ వందనాలు. కనబడుటయే కానీ వినబడుట లేదు. అందునిమిత్తమై మరొకసారి మీకు ప్రేమ వందనములు. ఇంత గొప్ప సాక్షి సమూహము ఈ పూట ఇచ్చట ఆవరింపబడి ఉండట ఎంతో సంతోషకరము. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి పాస్టమ్ గారికి, వారి కుటుంబం అంతటికి, అత్యధికంగా మరుగై ఉండే వారి కుమారుడికి వందనములు తెలుపుకుంటున్నాము. చక్కని ఆరాధన చేసినటువంటి కుమారుడికి ప్రత్యేక దీవెనలు. మీ సహకారం కూడా బాగుంది, శుభం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా కాలంగా కాసేపైనా వచ్చి దేవుని వాక్యం ప్రకటించి వెళ్ళాలని వారు కోరుతూ ఉండడం, ప్రార్థిస్తూ ఉండడం, అత్యంత బలహీనులమైన మాకు దేవుడి పూట ఈపాటి వెసులుబాటు కలిగించడం ఎంతో సంతోషకరముగా ఉన్నది. సుదీర్ఘ సమయం ఉండలేము, కానీ కొద్దిసేపు అయినా కొన్ని మాటలైనా నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశిస్తున్నాను. ముందుగా సేవకులు ప్రకటించినట్లు సెల్ ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టేశారా? మిమ్మల్ని అడిగాను. అది ఏమిటది? ఎవరికి సంబంధం లేనట్టుగా గోడ కూర్చొని చూస్తారు. మధ్యలో అడ్డగోలుగా ఎవరు సెల్ ఫోన్ అయినా మోగితే మోగిన ఫోన్ ఎల్లా మాదే. యేసు రక్తం చెయ్యి. హల్లెలూయా. కనుక సెల్ ఫోన్ మోగినందుకు కాదు, అది మీ కంట్రోల్లో లేదు కనుక దాన్ని కంట్రోల్ చేయటం మాకు వచ్చు కనుక ఆ రీతిగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని నమ్ముతున్నాం. హల్లెలూయా. సంతోషం. యేసురత్నం గారు, మా దైవజనులందరితో కలిసి మీరు కనపడటం చాలా సంతోషం. మీ కొరకు ప్రార్థనలు చేస్తున్నాం. ఈరోజు ఇలా చూసాం, ఎప్పటికీ ఇలా చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా భక్తులు లోపలికి రావడానికి వీలేదు, ఇక బయటే తీరుబాటు చేసుకొని నచ్చినప్పుడు వచ్చి జ్వరపడితే ఎట్ట కుదురుద్ది? మత్తయి 25:18 అంతటా తలుపు వేయబడిన. దేవునికి స్తోత్రం. మళ్ళీ వచ్చి జ్వరపడుతున్నారు చూడు తీరుబాటుగా. బయట సెట్ అయిపోండి. ఏ క్లాస్ అయినా బయట కూర్చున్న వాళ్ళకి అదృష్టవంతులు కుర్చీలు. హల్లెలూయా. త్వరగా 4 మాటలు మీతో పంచుకొని వెళతాను బిడ్డలారా. రేపు ఉదయం నుండి రామగుండంలో గ్లోరియస్ మినిస్ట్రీస్ వారి పవర్ సెమినార్ ఉంది. దానికి 2012 నుంచి నేను ప్రిన్సిపల్గా ఉన్నాను కనుక రేపటి నుంచి అది స్టార్ట్ అవుతుంది. కనుక ఇది త్వరగా ముగించుకొని మళ్ళీ ప్రయాణం చేయాలి.
అందుచేత కొద్ది సమయం మీతో గడిపే ఈ తరుణాన్ని ప్రభు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. పరమగీత గ్రంథము 6వ అధ్యాయం. ఉన్నాయా మీకు బైబిల్లో? పరమగీత గ్రంథము 6వ అధ్యాయము. కారు లోపలికి రాగానే నేను అన్న మాట ఏమిటంటే, సునీల్ అన్న గారితో, తబలా ఎవరో కానీ పర్ఫెక్ట్గా వాయిస్తున్నాడు అబ్బాయి, చక్కగా ఉంది అన్నాను. కానీ లోపలికి రాగానే నన్ను బాధ పెట్టారు. ఎందుకంటే కరెంటు పోయినట్టుగా సడన్గా ఆపేశారు. స్తుతి ఆరాధనలో కానీ ఆల్టర్ కాల్లో కానీ నన్ను ముక్తాయింపు ఇవ్వకూడదు నాయన. మెల్లిగా అట్లా వాల్యూమ్ తగ్గిస్తున్నట్లుగా మెల్లిగా కాసేపటికి నిశ్శబ్దం ఆవరించాలి, కానీ కరెంటు పోయినట్టుగా కటక్కమని ఆకూడదు. తీసి రక్తం చేయం. చూడేటోడు జ్వరపడ్డాడు, మారు మనసు లేనోడు, భక్తిహీనుడు. పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. అయ్యగారి మధుర స్వరములు విందాం. 6:13. వద్దో అయ్యగారు మధుర స్వరాలు విందాం అని చెప్పిన తర్వాత జ్వరపడుతున్నామైంది. చదవండి అయ్యగారు. శూలమ్మితి రమ్ము రమ్ము, అది మేము నిన్ను ఆశ తీర చూచుటకై తిరిగి రమ్ము. శూలమ్మితి యందు మీకు ముచ్చట పుట్టించున్నదేది? ఆమె మహనయీము నాటకమంత వింత అయినదా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఉన్నా నా వైపు చూస్తూ, లేదా మీ ముందున్న తెర వైపు చూస్తూ, అటు ఇటు చూడకుండా దేవుని వాక్యములు శ్రద్ధాభక్తులు కలిగి ఆలకించాలి. బిడ్డలారా, షూలమ్మితిని గురించి ఒక మధురమైన సమాచారం మీకు చెప్పాలి. పరమగీత గ్రంథములో ప్రస్తావించబడిన షూలమ్మితి ఎత్తబడే సంఘానికి సాదృశ్యముగా, ముంగుర్తుగా చెప్పబడింది. ఎత్తబడే సంఘమునకు సాదృశ్యముగా, ముంగుర్తుగా కనబడుతున్నటువంటి షూలమ్మితి తన యవన ప్రాయములోనే దేవుని రాజ్యము కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని సంఘం కొరకు ప్రయాసపడిన బిడ్డ. తన యవన ప్రాయములోనే ద్రాక్ష తోటకు కావలిగత్తెగా నియమించబడిన వ్యక్తి. ఏదో నామకార్థంగా పని చేయలేదు సుమా. తన యవ్వన ప్రాయమంతా, యవ్వన బలమంతా, యవ్వన కాల సౌందర్యమంతా దేవుని తోట కొరకు, సంఘం కోసం ఖర్చు పెట్టేసిన మనిషి. ముట్టుకుంటే మాసిపోయేలా ఉండే ఆ బిడ్డ ప్రతిరోజు ఎండలో దేవుని తోట కొరకు కష్టపడిన కారణంగా నల్లగా మారిపోయింది, కాదు మాడిపోయింది. యవనస్తులు ఎవరైనా సౌందర్యానికే పెద్దపీట వేస్తారు. నేను అందంగా ఉండాలి, సౌందర్యంగా కనపడాలి అనుకుంటారు. కానీ ఆ బిడ్డ నా తోట అందంగా కనపడాలనుకుంది. అందుకొరకు తన అందాన్ని పనంగా పెట్టేసింది. ద్రాక్ష తోటకు ఈ బిడ్డని కావలికత్తెగా నియమిస్తే, నా అన్నయ్యలుండి పెద్దవాళ్ళు ఎందరో ఉండి నా మీద కక్ష కట్టినని ఇట్లా బలి చేస్తారా, ఏమిటి దుర్మార్గం అన్నట్లుగా ఆమెను భావించకుండా, ఇది మా అన్నయ్యలు చేయవలసిన పని, కానీ ఎందుకో విచిత్రంగా దేవుడు నాకు అప్పగించాడు, ఇది ఒక భాగ్యం అనుకున్నది. కేవలం బాధ్యత అనుకోలేదు. తన అందాన్ని పనంగా పెట్టి దేవుని తోట కోసం పనిచేయటం ప్రారంభించింది. ఆ క్రమంలో ఆ ఎండలో తోట కోసం కంచె వేసుకోవటం, చుట్టూ తవ్వటం, నీరు పెట్టడం, ఎరువేయటం, ఫలింపని తీగలు నరకటం, అసలు ఒక మంచి తోటమాలి వ్యవసాయదారుడు చేయవలసిన పనులన్నీ తోట సంరక్షణకైతేనే, ఫలభరితమగుటకనే ప్రయాసపడిన కారణంగా నల్లగా మాడిపోయింది, ఎండిపోయింది. ఈ నామకార్థ క్రైస్తవులు ఉన్నారే, యెరూషలేము కుమార్తెలు అంటూ పిలువబడ్డారు. వాళ్ళు ఏం చేశారంటే ఆమెను పట్టుకొని, ఏయ్ నల్లని దానా ఇట్రా అంటూ ఆమెను ఎగతాళి చేశారు, అపహాస్యం చేశారు.
నిజానికి ఆమె నల్లనిది కాదు, దేవుని తోట కొరకు కష్టపడి అట్లయిపోయింది. ఆమె సహజ సౌందర్యాన్ని పనంగా పెట్టింది. ఆ సంగతి ఎరిగి కూడా కావాలని చాలామంది దైవజనులు ఖరీదైన బట్టలు ధరించరు. కారణం వారికి డబ్బులు లేక కాదు, తమ చేతికి వస్తున్న డబ్బును దేవుని రాజ్యం కోసం ఖర్చు పెట్టి వారు తగుమాత్రంగా బతుకుతుంటారు. మితిమీరిన తిండికి ఖర్చు పెట్టరు, సాదాసీదా ఆహారంతో సరిపెట్టుకుంటారు. ఏ పప్పో పచ్చడో పెట్టుకుంటారు. పిసినారోడు ఒక 200 రూపాయలు పెట్టి చికెన్ కొనుక్కోలేడా? ఆ కక్కుర్తి బతుకు బతకపోతే అది 10 మంది అంటారు. కానీ ఆయన మాత్రం ఆ 200 లాంటివి 2-3 కలేసి ఒక 1000 రూపాయలు లేక చిన్న వీధి కూటం పెట్టడానికి ఇష్టపడతాడు. ప్రజల చేత ఏమంటున్నాడు? కనీసం కడుపుకు తినడు పిసినారోడు. 200 రూపాయలు చికెన్ కొననందుకు వాడు పిసినారోడైతే 1000 రూపాయలు పెట్టి సభ పెట్టినప్పుడు తుమారా వాడయ్యాడా? ఆ 1000 రూపాయల సభకు నువ్వు 10 రూపాయలు చందా వేసినప్పుడు నువ్వు శ్రీమంతుడు అయ్యావా? ఎంత లోక సంబంధంగా, ఎంత శరీర సంబంధంగా మనుషులు మాట్లాడుతున్నారో చూసారా? వాళ్ళనే యెరూషలేము కుమార్తె అన్నాడు, ఏయ్ నల్లని దానిట్రా, అదో పెద్ద ప్రార్థన పద్దాక, ఇదేనేంటి పద్దాక పని ఏంటంట నిపుణుడి విశేషం, ఎక్కడున్నాడంట, ఏ దిక్కుకు తిరిగాడు, ఏదో నేర్పించడమే. వాళ్ళెంత ఇరిటేట్ చేసినా, ఇన్సల్ట్ చేసినా ఇవేమీ స్పందించేది కాదు. మీకు దండం పెడతాను, మీరు నన్ను ఎన్నని అనండి, కానీ నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు మాత్రం నన్ను లేపకండి, పిలవకండి. నా ప్రార్థన అయ్యాక నేనే వస్తాను. ఆ కాసేపు డిస్టర్బ్ చేయకుండా అయిన తర్వాత మీరు తిట్టండి, ఏడిపించి ఎన్నైనా సావండి, నేను పట్టించుకోను. ఒక్క ప్రార్థన జీవితానికి అభ్యంతరం కలగకుండానే వారితో బతిమాలేది, ప్రమాణం చేయించుకునేది, అంతకు మించి దేన్ని ఖాతరు చేసేది కాదు. ఇలా రోజు ఇదే మమ్మల్ని ఎటకారమే, రోజు ఇబ్బంది పెట్టడమే. ఇట్లుండగా కొంతకాలానికి ఆమె కనబడలేదు. వీళ్ళు రోజు తేరగా దొరికిందిగా, తిరిగి ప్రత్యుత్తరం ఇవ్వదు కదా, మాటకు మాట చెప్పదు కదా, మౌనంగా సహిస్తుందిగా, తల వంచుకు వెళ్ళిపోతుంది కదా, ఉమ్మేసినా తుడి చేసుకుంటుంది కదా అని ఈమె వలన ఉల్లాసము పొందగోరుతున్నారు, ఎటకారం చేస్తున్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ కనపడటం మానేసింది. ఎప్పుడైతే ఆమె కనపడటం మానేసిందో వీరి లోపల ఒక అంతర్మథనం స్టార్ట్ అయింది, ఒక బాధ స్టార్ట్ అయింది. అన్యాయంగా బాధ పెట్టామరా, ఏదో సరదాగా అనుకున్నాం, కానీ అది ర్యాగింగ్ రేంజ్కి వెళ్ళిపోయింది. ఆ బిడ్డ చాలా సిగ్గుపడింది. నిజమే, మనం చాలా ఇబ్బంది పెట్టాం. ఇక మన బాధ పడలేక, మనకు ముఖం చూపించుకోలేక ఎక్కడికో వెళ్ళిపోయినట్టుందని చాలా బాధపడిపోతున్నారు వీళ్ళు. కొత్తగా పశ్చాత్తాపం కలుగుతోంది, బాధ కలుగుతోంది. ఈరోజు ఒక మాట చెప్తాను వినండి. షులమితి షులమితి రమ్ము రమ్ము. అక్కడ వాడిన మాట నాకు చాలా ఇష్టం. మేము నిన్ను ఆశ తీరా చూచినట్లు రమ్ము అంటే వీళ్ళకి ఇప్పుడు ఏ ఆశ కలుగుతుందంట చెప్పు నాన్న? ఎవరిని చూడాలని? ఏయ్ నల్లగొన్నామని చెప్పారే, టూ మచ్ చేయొద్దని చెప్పారే, ప్రార్థన చేయాలి కానీ మరి అంత చేయాలా? ఇక ఒక ప్రార్థనలో తృప్తి అయ్యి దేవుడు చెప్తే కానీ రాదంట. ఓ అరగంట చేసుకో చాలు, అంత ఏడు చేయక్కర్లా, అన్న ఉపాసాలు అక్కర్లా, ఓ అంత గోలగా పాడేయక్కర్లా, చాలు. ఈ బ్యాచ్ యెరూషలేము కుమార్తెలు ఏడిపించి అవమానపరిచారు, నిందించి బాధపరిచారు. ఇప్పుడు సడన్గా ఆమె కనబడట్లా. మన దెబ్బకి జడిసిందిరా, పారిపోయిందిరా అనుకునే మనసు రాలా. బాధ స్టార్ట్ అయ్యి ఇక ఆ బాధ ఏ పాకానికి తీసుకెళ్ళిందంటే, అమ్మ నేను చూడాలనిపిస్తుందిరా, ఒక్కసారి అని ఏడవటం స్టార్ట్ చేశారు. ఈ రోజున నా సందేశం లోపలికి పోకముందు మీ అందరికీ మాట చెప్పాలని పరిశుద్ధాత్మ నన్ను బలవంతం చేస్తున్నారు. ఎవరు తృణీకరించారో, ఎవరు అవమానపరిచారో, ఎవరు గేలి చేశారో, ఎవరు హేళన చేశారో, నీ భక్తిని, నీ వైరాగ్యాన్ని, నీ సమర్పణని, నీ పరిశుద్ధతను ఎవరు ఎద్దేవా చేస్తూ బాధ పెట్టారో వాళ్ళందరూ ఇప్పుడు నిన్ను చూసే ఆశతో ఉన్నారు, నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, నిన్ను రమ్మని పిలుస్తున్నారు. అట్లా మారుతాడు. ఈ మధ్యకాలం వచ్చిన పాట భలే ఉంది కదా, కథ మొత్తం మార్చగల. ఎంత మంచిగా అనిపిస్తుందో వింటుంటే ఆ మాట. మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఏమైనా చేయగలవు. వీడు ఎట్ట పాడతాడని చూడపోతే పాడొచ్చుగా. మీ దుర్మార్గమైన ఆడిషన్ మీరును ఇట్టండో లేదు పాయిలు.
ఏమో మా అయ్యగారులు అందరం పాడతాం కానీ గాయకులం కాదు, ఆరాధికులం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఆరాధించడంలో భక్తి పారవస్యాన్ని ఆయన మహింపరచడంలో భాగంగా పాడుతున్నాం తప్ప మీకన్నా బీభత్సంగా పడేయగలమని కాదు. మీరేం మమ్మల్ని పరీక్షించక్కర్లా, చూశారు కానీ. సింగింగ్ కాంపిటీకి జడ్జీలు కూర్చున్నాడు చూడు ఒక్కొక్కరు. లేదురా అమ్మా, నీలాగా పాడాలంటే ఆడపాడి చేస్తాం మేము. మేము కమ్మగా పాడిపోయి కూర్చుంటివి, ఇప్పుడు మేమని పాడాలంటే ఫ్యాన్ మీదకి వచ్చే. దేవునికి స్తోత్రం. అయినా ఏం తెప్పలేదు, పాడతాం. బాధపడితే మీరేగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్నటి దాకా ఎద్దేవా చేశారు, ఎగతాళి చేశారు, మన భక్తిని గురించి మాట్లాడారు, మన కష్టాల గురించి మాట్లాడారు, నల్లగా మాడిపోయినందుకు ఎద్దేవా చేశారు. ఓహో పెద్ద ప్రార్థనా పనులు వచ్చిందని అని మాట్లాడారు. చెయ్యాలి, అంత టూ మచ్గా అక్కర్లేదు అని మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు ఎట్ట తిప్పాడు తెలుసా? దేవుడు నిన్ను చూడాలని, నిన్ను కోరుకుంటున్న జనంగా దేవుడు వాళ్ళు మార్చేశారు. ఈ రాత్రి వాగ్దానంగా ప్రవచనంగా తీసుకో. యేసు క్రీస్తు నామములో దేవుని సేవకుడిగా ప్రకటిస్తున్నాను. నిన్ను బాధించిన వారు, నిన్ను దుఃఖపెట్టిన వారు, నిన్ను అవమానపరిచిన వారు, నిన్ను ఆయాసపరిచిన వారు, నిన్ను కోరుకునే రోజు రాబోతుంది. నిన్ను చూడాలని కోరుకునే పరిస్థితి రాబోతుంది. నీ కోసం వీధుల్లో తిరుగుతూ ఎక్కడ షోల మీద ఎక్కడని తిరిగే పరిస్థితి రాబోతుంది. కథ మొత్తం మార్చేస్తా, డౌట్ ఏమీ లేదు. హల్లెలూయా. గట్టిగా చెప్పరే. దేవునికి మహిమ కలుగునుగాక. మారుస్తాడు దేవుడు. గోతులో ఉన్న యోసేపు గోతులో ఉన్నాడా? చెరలో ఉన్న యోసేపు చెరలోనే ఉన్నాడా? సింహాల బోన్లో ఉన్నటువంటి దానియేలు అక్కడే ఉన్నాడా? అగ్నిగుండంలో ఉన్న షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అక్కడే ఉన్నారా? మన ప్రయాణములో అది ఒక మజిలీ అంతే, అది మన గమ్యం కాదు. ఎక్కడో రైలు ఎక్కాం, హైదరాబాద్లో ఎక్కాం, ఖమ్మం రావాలి, మధ్యలో ఏ స్టేషన్ రావద్దని అడుగుతురుద్ది. నీ గురించి వస్తాయి కానీ మనం దిగం అంతే. అయ్యో నేను ఖమ్మం టికెట్ తీసుకున్నాను, కాజీపేట లాగిందంటే ఆడ దిగుడు కూడా ఉంటాడు. నీకు ఎందుకురా? నీకోసం వేస్తారు నాన్ స్టాప్ ట్రైన్ ఒకటి. కొంతమందికేమో ఏ స్టేషన్లో బండి ఎక్కకూడదు, కొంతమందికేమో ఆడిబోగిలోకి ఎవడు ఎక్కకూడదు. ఎట్ట కుదిరిద్దిరా? నువ్వు చొక్కా గుట్టించుకున్న తాను నువ్వే గుట్టించుకుంటావా? నువ్వు గుట్టించే 2 మీటర్లు, అది ఇంకోటి ఎవడో పాపిస్టోడో దుర్మార్గుడో హంతకుడి కూడా గుట్టించుకుంటాడు. సేమ్ నా చొక్కా ఆడుకుందంటే తాను చుట్టుకొని ఆడ తిరుగుతావు. స్తోత్రం చెప్పరా అసలు. హల్లెలూయా. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి డైలాగులు ఇవ్వకండి. మధ్యలో వస్తాయి సార్, మన గమ్యంలో మనం దిగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరు చెప్పారా? దేవునికి మహిమ కలుగునుగా. చెప్పండి గట్టిగా. పరిస్థితి దేవుడు మార్చబోతున్నాడు. నీ గ్రామంలో కానీ, కుటుంబంలో కానీ, ఇరుగు పొరుగులో కానీ, సంఘంలో కానీ, సేవకుల్లో కానీ, దైవజనుల్లో కానీ నిన్ను దూషించిన, బాధించిన, ఇబ్బంది పెట్టిన వారే సిగ్గుతో, బాధతో, పశ్చాత్తాపంతో నీ ముందు నిలబడి నిన్ను చూడగోరుతున్న ఒక దినాన్ని దేవుడు రప్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. షూలమితి రమ్ము రమ్ము, మేము నేను ఆశ తీరా చూచినట్లు రమ్ము. జస్ట్ వాంట్ టు సీ యు అని గోల పెట్టి అడుస్తూ ఉన్నారు బిడ్డలారా. మళ్ళీ చెప్తున్నాను, అది కుటుంబమైన, గ్రామమైన, సంఘమైన, సేవైన, విశ్వాసులైన, సేవకులైన ఎవరెవరు బాధ పెట్టారో, ఎవరెవరు దుఃఖ పెట్టారో వాళ్ళందరూ నిన్ను చూడాలని కోరుకుంటున్న ఒక సమయం వస్తుంది. నా సాక్ష్యంలో చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మీకోసం ఒక మాట చెప్తా. మా పెళ్ళైన కొత్తగా పెళ్ళైన వారి ఇంటికి భోజనానికి పిలుస్తారుగా, మర్యాదకి తిండి అన్న పెట్టలేదు అంటారని. అలా కాకుండా నిజమైన ప్రేమతోనే పిలిచారు అనుకున్నాం మేము. ఒకరు మా బంధువులో వరుసకు పిన్ని అవుతారు, పిలిచారు. నేను నా భార్య వెళ్ళాం. వెళితే ఇంట్లో ఎవరూ లేరు, పాలేరు ఒక్కడే ఉన్నాడు. అతను మమ్మల్ని చూసి గబగబా గేట్ దగ్గరకు తలుపులు తీసి, రండయ్యా మీ పిన్ని గారు లేరు, బయటికి వెళ్ళారు అని అన్నారు. నేను వెంటనే ఫోన్ చేశాను. చేస్తే అవును నాన్న, ఒక పని మీద బయటికి వెళ్ళాము, వాడు భోజనం పెడతాడు, తినేసి వెళ్ళండి అన్నారు. వాళ్ళందరూ బయటికి పోయారు.
పాలేరు భోజనం పెడతాడట, తినిపోమ్మన్నారు. తినకపోతే సస్తామా చెప్పండి? సరే పిన్ని అని ఫోన్ పెట్టేసి, బాబు వద్దులే నాన్న అని చెప్పి మేమిద్దరం అట్లాగే నడుచుకుంటూ ఆ ఊర్లో బస్ స్టాండ్కి వచ్చి బస్సు ఎక్కి విజయవాడకి వెళ్ళి ఇంకో బస్సు ఎక్కి విశాఖపట్నం వెళ్ళాం ఆకలితో. అలాగే సుమారు 8 గంటలు 10 గంటలు మేము పచ్చి మంచినీళ్ళు తాగబుద్ధి కాలేదు. పిలవమన్నది ఎవరు, పిలిచి అవమానించమన్నది ఎవరు? వాడి రేంజ్కి ఒక పాలేరు పెడితే చాలే మేము ఉండాలా పెట్టాలా అనే భావన. కనీసం ముఖం చూడడానికి ఇంటికి వచ్చినోడికి కూడా మనస్సు లేని స్థితి. సరే ఎవరిని అనుకొని ఏమి లాభం, నా బతుకు ఇంతే ఉందిలే, నా స్థానం ఇంతేలే అనుకున్నాను. బాధ అయితే కలిగింది ఖచ్చితంగా. దుఃఖాన్ని దిగమింగుకొని నా భార్య బాధపడకుండా సరేలేమ్మా ఇట్లాంటివన్నీ సహజమేలే అనేదో మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. కొన్ని సంవత్సరాలు అట్ట తిరిగిని హైదరాబాద్లో ఒక సభల్లో ప్రసంగికునిగా పిలువబడ్డాను. వెళ్తూనే ఉంటానుగా హైదరాబాద్ నెలకొకసారి అని ఏదో సభలో మాట్లాడుతూ ఒక పెద్ద గ్రౌండ్స్లో సభల్లో మాట్లాడుతున్నాం. ప్రసంగం అయిపోయిన తర్వాత కారు ఎక్కి వెళ్ళిపోతున్నాను. ఆ గ్రౌండ్ బయటికి కారు వెళుతుంటే ఆ ఎంట్రన్స్ దగ్గర గేట్ దగ్గర ఈ చిన్నములు పెద్దములు మామూలు చాలా మంది ఉన్నారు గేట్ దగ్గర. వీళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వస్తారు అని నేనేదో పొరపాటు పడుతున్నాను. వాళ్ళు కాదులే, కానీ కారు దగ్గరికి వచ్చేప్పటికి వాళ్ళే షాక్ తిని రే ఆపురా అని జాన్ అట్ ఆపి రే ఆపు అని ఆపి డోర్ తీసుకుని దిగబోతుంటే వాళ్ళు డోర్ వేసేసారు. దిగుతూ అద్దం దించాను. వాళ్ళందరూ ఇలా నిలబడ్డారు. ఆగు ఆగు, మొదలెట్ట క్రితం ఓడిచింది అప్పుడే. ఒరే 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 ఎంత పని అయిపోయా. సరైన పాయింట్ వచ్చేప్పటికి తీసి పడేసావుగా. చూసావా పిల్లడు? నేను దిగబోతుంటే వద్దు అని అట్లా నెట్టి అద్దం దించితే వాళ్ళందరూ ఇట్లా పెట్టి, నాన్న ఏమీ లేదు నాన్న, ఇక్కడ మీరు నువ్వు పోయింది ఎటు పోయిందో కొత్తగా ఉంది నాకు. ఒరే తురే బ్యాచే కదా అందరూ. ఇక్కడ మీరు సభలకు వాక్యోపదేశం వచ్చారు, విన్నాం, చూసినట్టుంటుంది వాక్యం విన్నట్టుంటుంది అని వచ్చాం. మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం కదా, మీరు వెళ్ళండి, ఊరికే చూడాలనిపించింది నాన్న అని అందరి కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. తేట కనపడుతుంది ఆ సీను. సరే మాయ థ్యాంక్ యూ పదరా. కారు బయటికి వెళ్ళిపోయింది. నాకు దుఃఖం ఆకట్లా. ఇంటికి వెళితే పాలేరుతో అన్నం పెట్టించిన వాళ్ళు కదా, మేమే రమ్మన్నాం మేమే పిలిచాం, అయినా ముఖం చూడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కదా. ఇప్పుడు పని కట్టుకుని ఎక్కడెక్కడి నుంచో గ్రౌండ్కి వచ్చి సభ అయిపోయాక నా కారు వెళ్ళిపోతుంటే గేటు దగ్గర నిలబడి, ఏమి లేదు బాబు మిమ్మల్ని చూడాలని వచ్చాం, కథ మొత్తం మార్చగలవు. అది కోటం. యేసు రక్తమే. హల్లెలూయా. నేను తెలియజేసేది ఏంటంటే, నిన్నెవరు తృణీకరించారో అవమానపరిచారో బాధ పెట్టారో వాళ్ళందరూ అన్నారు, మేము నిన్ను ఆశ తీరా చూచినట్లు రమ్మో. అమావాస్య ఎన్నో రోజులు ఉండదు, మళ్ళీ పండు వెన్నెల రోజు వస్తుంది. దేశ రక్తమే చేయం. హల్లెలూయా. సైకిల్ దక్కేవాడికి ఎదురుగడ్డ ఎంతోసేపు ఉండదు, మళ్ళీ పళ్ళం వస్తే చెమట్లు మొత్తం మారిపోతే దిగేలోపే యేసు రక్తమే చేయం. 90వ కీర్తనలో మోషే ప్రార్థన అని తెలుసరా, గుర్తుందా మీకు ఆ మాట? అంటాడు, మేము బాధను అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచు అంటాడు. ఏం అట్ట కూడా ప్రార్థన చేయొచ్చు నాకు తెలియలా చదివింది దాకా. ఆహా ఎట్ట కూడా చేయొచ్చా? ఎన్నాళ్ళు బాధపడడం లెక్కేసుకొని దగ్గర 7 సంవత్సరాలు నానా బాధలు పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం, ఇది మర్చిపోయి అంత నువ్వు చెయ్యాలా? ఇట్ట కూడా అప్లికేషన్ పెట్టొచ్చా? పెట్టచ్చు. సర్వ రకాలు ఉన్నాయి. ఏదో మొత్తానికి బాధలు తీసేస్తాక అట్ట కుదరదు. ఎన్నాళ్ళు బాధపడ్డామో అన్నాళ్ళు మమ్మల్ని ఘనపరచాలి, సంతోషపరచాలి, సుఖపెట్టాలి అని ప్రార్థన చేస్తున్నాడు. మేము బాధను అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచని ప్రార్థన చేశాడు. ఈ మాట మనందరికీ వర్తించేది. మేము అన్నప్పుడు మోషే గారు కాదు, అక్కడ ఇశ్రాయేలులందరి గురించిన ప్రస్తావన. దేవుని ప్రజలు ఎక్కడ బాధపడ్డారో, అవమానపరచబడ్డారో, తృణీకరించబడ్డారో ఆ బాధలు మైమరిచిపోయేలాగా
ఆనంద సంతోషాలని సమృద్ధిగా దయచేయమని ప్రార్థన మనకు వాగ్దానముగా ఎత్తి పట్టి మొర్ర పెట్టి పొందవలసిన విషయంగా బైబిల్లో కనబడుచున్నది. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, పరిస్థితులు మార్చుతాడు. ఎగతాళి చేసిన వారు తృణీకరణ చూడలేకపోతున్నా బాబా, నల్ల ఎలా అని మాట్లాడాడు. మేము నేను ఆశ తీర చూచున్నట్లుగా ఒకసారి రావా అని పిలిచే పరిస్థితి ఏర్పడిపోయింది. ఇంతగా ఆశపడుతున్నారే చూడడానికి, ఇంతగా ఎదురు చూస్తున్నారే, ఇంతగా వెతుకుతున్నారే, కనబడడం లేదని. ఏమిటంటే అంత విశేషం? నల్లగా ఉండే మనిషి తెల్లగా మారిపోయిందంటే కాదు, ఆమె మహనయీము నాటకము అంత వింతగా ఉన్నదంట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆమెలో శరీర సౌందర్యము కాదు, ఆమె ఎత్తు కాదు, ఆమె డబ్బు కాదు, ఆమె వ్యవహారములు కాదు, ఆమెలో ఒక విశేషము కనబడుచున్నది. ఎవరు ఆమె? ఎవరా? షూలమితి. ఎత్తబడే సంఘమే కదా, దేవుని సంఘమే కదా, రాకడ కొరకు ఎదురు చూస్తున్న పరిశుద్ధులే కదా. వాళ్ళు ఎదుటి వారికి ఎలా కనబడుతున్నారు? లోకానికి ఎలా కనబడుతున్నారు? నామకర్తలకు ఎలా కనబడుతున్నారు? కాదు, ఎలా కనబడాలి అంటే ఒక మహనీయములాగా కనబడాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పు. నిన్ను దిగువ చూపులు చూసిన వారు, చిన్న చూపులు చూసిన వారు, అవహేళన చేసిన వారు, నీలో ఒక ఆకర్షణ చూడాలి అంటే నువ్వు అందంగా తయారైతే కాదు, డబ్బు సంపాదిస్తే కాదు, ఏదో ఒక పదవిని పొందుకుంటే కాదు, నువ్వు కారులో తిరిగితే కాదు, నీలో ఒక మహనయీము అనుభవాన్ని చూస్తే పరిస్థితులు మొత్తం మారిపోతాయి. చేతులెత్తి యేసుకి స్తోత్రం చెప్పండి. ఎలా కనపడాలంట? మహనయీము వలె. అనండి గట్టిగా, అనండి గట్టిగా. సంగమా, దేవుని బిడ్డలారా, నీలో ఈ మహనీయము కనబడితే సంభ్రమాశ్చర్యాలతో నిండిపోయిన వారై, నిన్ను విమర్శించిన వారే, బాధించిన వారే, ఎగతాళి చేసిన వారని ముందు తలదించాల్సిన ఒక దినం వస్తుంది బిడ్డలారా. నువ్వు డబ్బు సంపాదిస్తే రాదో, నువ్వు కారు కొనుక్కున్నంత మాత్రం అది ఇంకా కులి చేస్తారు అసూయతో. అది కాదు అసలు పాయింట్. నలుపు రంగు పోయి అంతగా మేకప్ వేసుకుంటే పక్కపక్క నవ్వుతారు, అంత పెద్ద విశేషం ఏముండదు. ఇప్పుడు ఒకటి తెలుసా? నీవు మహనీయముగా మారితే. ఆమేన్ చెప్పు మంచిగా. ఏమిటి మహనీయం అంటే? ఒక్క మాట చదివి ముందుకెళ్తాం. ఆదికాండం 32:1. దేవదూతలు అతని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి, దేవదూతలు అనబడుచున్న దేవుని సేవ యాకోబు కుటుంబం మనకి ఎదురు రాగా, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టాను. నెత్తి మీద అంకేసి ఫుట్నోట్లు ఏమి రాశారు అయ్యారు? 2 సేనలు. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. ఇప్పుడు షూలమితిని చూసి ఆశ తీరా చూడాలనుకుంటున్నావు కదా. ఏమిటో విశేషం అంటే ఆమె మహనీయమంత వింతగా ఉన్నది. ఏమిటా మహనీయము? 2 సేనలంట. మీరు పెద్దగా మాట్లాడరాకుంటే, మీరు ఇళ్ళకాడ ఎంత మౌనంగా ఉంటే అసలు గొడవలు ఎందుకు ఉంటారా? ప్రశాంతంగా ఉండరు. ఆడ తాళం వేయలేక చేస్తున్నాడు ఒక్కొక్కడు. యేసు రక్షణ స్తోత్రం చెప్పండి. ఫోన్ లేక ఊరుకో. పాత పడితే చెట్టు ఊరుకోమంటావు నన్ను. అగ్గి ఎల్లెల్లుయ్యా మొత్తం బుగ్గి. ఏడ మటుకు మరి అంత జీవించేకండి ప్రశాంతంగా ఎరుగుదుము. హల్లెలూయా. అసలు పరలోకం మురిసిపోయే భూలోక సాధ్యములంతా ఇక్కడే కూర్చున్నట్టుగా బాబా. ఆహాహా. మౌన మునీశ్వరులు హిమాలయములలో కదా ఉండవలసినది. కొనిజర్లలో ఏమి చేయుచున్నారు భక్తులారా? హల్లెలూయా. వాళ్ళకి అది వింత, నాకు ఇది వింత. ఈ మౌనం వింత, మహనీయం వింత కాదు. ఇది దేవుని వాక్యం అనుచున్నది మహనీయము అనండి. అంటే తెలుగు అర్థం ఏమిటంట? 2 సేనలు. ఏమిటి 2 సేనలు? యాకోబు తన కుటుంబంతా బయలుదేరి రోడ్డు మీదకి వస్తూ ఉంటే వారికి పరలోకం నుండి దేవదూతల గుంపు ఎదురొచ్చారంట. వామ్మో ఏంది అని చూస్తే దేవదూతల సైన్యం అనండి. మరి 2 సేనలు ఎందుకు అన్నాడు? ఈ బాబు ఫ్యామిలీ ఒక సేన. నీకు అర్థమైందా? దేవదూతల సైన్యం ఒకటే కదా, దేవదూతల గుంపు ఒకటే కదా. ఇది పరలోక సైన్యం అన్నాడు. దేవదూతల అక్కడికి ఆపొచ్చుగా. ఇవి 2 సేనలు అన్నాడు. 2 సేనలు ఇంకో సేన ఏది? మనోడిదే.
2 భార్యలు, దాసీలు, వీళ్ళందరికీ పుట్టిన గంపెడు దశల సంతానం, ఇంకా బోల్డ్ బ్యాచ్ వెనకాల. అమ్మమ్మమ్మ వీళ్ళందరూ బయలుదేరి. మీకు సింపుల్ చెప్తాను, వీళ్ళ ఫ్యామిలీ ఎంత ఊరు వెళ్తున్నారు అనుకో, ఫ్యామిలీ ఎంత ఊరు వెళ్తున్నారు అనుకో, సెంటర్లో ఏమన్నారో తెలుసా? ఓ అమ్మో ఏంది రావు సైన్యం బయలుదేరింది. సెంట్రల్ అంటే అనుకుంటారు, ఎందుకంటే ఫ్యామిలీ ఒక సైన్యం. అందుకని యువతలే ఈ ఫ్యామిలీ ఒక సైన్యం, అవతల దేవదూతల సైన్యం. ఈ 2 సైన్యాలు చూసి ఆహా ఇది కదా మహనీయము అన్నాడు. మీకు అర్థమైందా? మహనీయం అంటే 2. ఇందులో 2 సేనలు ఏంటి? ఒకటి దేవదూతల సేన, 2 యాకోబు ఫ్యామిలీ ఇలా సేన. ఇప్పుడు చెప్పండి, 2 సేనలను కలిసి ఏమంటారు? ఇప్పుడు షూలమితి ఒక్క చిన్న ఆడపిల్ల కదా, ఒక్క యవనస్తురాలు కదా, కానీ వ్యక్తిగా కాదు కదా, ఆమెను సంఘానికి సాదృశ్యంగా. అంటే షూలమితి అనబడుతున్న సంఘంలో, షూలమితి అనబడుతున్న ఎత్తబడే సంఘంలో బాధింపబడి, అవమానపరచబడి, తృణీకరించబడి, శ్రమల చేత నల్లగా మాడి ఎండిపోయినటువంటి ఎత్తబడే సంఘంలో చూచేవారికి 2 సేనలు కనపడాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఏ సంఘమైనది ఎత్తబడే సంఘమైతే ఆమేననండి గట్టిగా. శ్రమానుభవాలు నడిచిన సంఘమైతే ఆమేననండి. లోకమునకు వింతగా ఉండవలసిన సంఘమైతే అది ఒకప్పుడు సైకిల్ అండి బాబు, ఇప్పుడు బైకు అని వింతపోవటం కాదు. ఒకప్పుడు గుడిసండి, ఇప్పుడు డాబా అండి అని నోరు నొక్కుకోవడం కాదు. ఒకప్పుడు ఒక్క కర్రతో దాటాను, ఇప్పుడు 2 గుంపులు అయిపోయాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి యేసయ్యకి. ఒంటరిగా నేను రేవు దాటని ఇప్పుడు 2 గుంపులు అయిపోయాం. మేమే పెద్ద సైన్యం అనుకుంటే మాకు దేవదూతల సైన్యం ఒకటి ఎదురు వచ్చింది. ఇది మహనీయము అనుభవము, ఇది 2 సేనలు అంటూ వారు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఆ సంగతి అటు పెట్టండి. షూలమితిని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏంటి అంత ఆశపడుతున్నారు? ఏమైనా మహనీయంలా ఉంటుందా? అంత పెద్ద వింత అని అడుగుతున్నారు. భారతదేశంలో రామాయణం అనే నాటికి తెలియని వారు ఉంటారా? అందరు వినుంటుంది. అలాగే ఇజ్రాయిల్లో సుప్రసిద్ధ నాటిక మహనీయం అన్నమాట. ఎక్కడ పెళ్ళి అయినా ఫంక్షన్ ఒక నాటకం వేస్తే అది మహనీయం వేస్తారు. అందుకనే ఆ ప్రజలందరూ కూడా అర్థమైన బాగా తెలిసిన నాటకం కనుక ఏంటి పెద్ద అంత విశేషం, అంత బాగుంటుందా ఏంటి, మహనీయం అంత బాగుంటుందా అంటే రసవత్తరమైన, చూడముచ్చటైన, కనులు అప్పగించుకోగలిగిన, ఏకాగ్రత నిలపగలిగిన, ఎన్ని గంటలైనా కదలకుండా కూర్చొని చూడగలిగిన ఒక మహా వింత నాటకం ఏదైనా ఉంటే అది మహనీయమే. అంటే లోకానికి ఆకర్షణ, లోకానికి ప్రత్యేకం, లోకానికి వింత, బహు విశేషమైనది ఏదైనా ఉంది అంటే ఏ సంఘమైతే, ఏ సేవకుడైతే, ఏ క్రైస్తవుడైతే, ఏ బిడ్డలైతే ఈ 2 సేనల 2 గుంపుల అనుభవాన్ని కలిగి ఉంటారో వారు ప్రత్యేక ఆకర్షణ, ఒక స్పెషల్ రేంజ్ వాళ్ళదే. 2 సేనలు ఉండాలి. ఆమేన్. వారి గురించి మాట్లాడుతున్న ముచ్చట్లుగా మన గురించి. మనమే కదా ఎత్తబడే సంఘం, ఎత్తబడాల్సిన సంఘం. మనలో ఏమిటి వింత? ప్రభుని నమ్ముకోక ఎత్తవండి చాలా ధ్యానస్థితి అండి. ఇప్పుడు బేబచ్చగా సంపాదించండి, దాని చోటకి ఎవడు ఆరాటపట్టలేదు. ఇక్కడ తగిలించుకొచ్చేస్తాం మెడ తిరగకుండా. చర్చికొచ్చినప్పుడు ఇంకా 4 పెంచేసి, సాలపోతే అడిగేసి పక్కనోన్ని, అది కరువొస్తే పూలను నాకు సెట్ చేసి ఎట్టకొట్ట తిప్పలు పడి అంత అంత అమాయంగా ఉన్నామండి, రిచ్గా కనపడాలి ధనస్తోత్రగా అని మళ్ళీ ఫీలింగ్ ఒకటి. నీ ఐశ్వర్యం ఎవడు చూడాలనుకున్నాడు? నీ అందం ఎవడికి అవసరం కనుక చూడగోరుతున్న, ఆశపడుతున్న వింత చెప్పనా? మహనీయము అనుభవం. ఈ అనుభవం మహనీయం అనుభవాన్ని చూడగోరుతోంది లోకం. నామకార్థ క్రైస్తవ ప్రపంచం తృణీకరించిన, బాధించిన, అవమానపరిచిన, అవహేళన చేసిన, ఎగతాళి చేసిన, నిన్ను నిట్టూర్పులు పెట్టి బాధ పెట్టిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు నీలో చూడగోరుతున్నది. నువ్వు సైకిల్ మారిందా, బైకు మారిందా, కారు మారిందా, బంగళా మారిందా, జుట్టుకి రంగేసావా, మూతికి రంగేసావా కాదు నాయన. జనము చూడగోరుతున్న ముచ్చటేంటి తెలుసా? నీలో మహనీయము అనుభవం ఉన్నదా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మహనీయం అనుభవం. 2 సేనలు, 2 గుంపులు నీకు కనబడాలి. నీ సంఘములో, నీ జీవితంలో, నీ సేవలో, నీ బ్రతుకులో ఈ 2 అనుభవాలు కనబడాలి. అదే వింత సంఘములో, అదే విశేషం సంఘములో, అదే ఆకర్షణ సంఘానికి. ఆమేన్. ఏమిటా 2 సేనలు? ఏమిటా 2 సేనలు? గబగబా చదువుకుందాం చూడండి. ఆదికాండం 28 12 చదివి పెట్టండి.
వద్దు. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండేను. దాని కొన ఆకాశమున ఉండేను. దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ. రెండు టీములు ఉన్నాయి, ఎక్కడ చూశారో లేదో మీరు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాకోబు కలగన్నాడు, కలలో నిచ్చెన కనపడింది. ఆ నిచ్చెన ఆకాశం భూమికి వేయబడింది. ప్రపంచంలో ఖమ్మం సంతలో కానీ, కొత్తగూడెంలో కానీ, వరంగల్లో కానీ, హైదరాబాద్లో కానీ అంత బిజ్జన నిచ్చెన ఎక్కడైనా దొరుకుద్దా? ఆ నిచ్చెన ఒక కొన భూమికి ఉందంట, మరొక కొన ఓరి నాయన ఏడన్నా దొరుకుద్దా? అంత పెద్ద నిచ్చెన ఏ మార్కెట్లో దొరికి ఎవడైనా తయారు చేయగలడా? సృష్టిలోనే సాధ్యం కాదు కదా. యాకోబు కలలో ఓమ్మో ఎంత పెద్ద నిచ్చెన ఏందండి అని చూస్తుంటే అక్కడ చెప్పాడు. యోహాను సువార్త 1 చివరి వచనం. యోహాను సువార్త 1 ఆఖరి వచనం. స్వయంగా యేసు ప్రభువు నతనయేలుతో చెప్పిన మాట. స్వయంగా యేసు ప్రభువు నతనయేలు గారితో ఏమన్నాడు? మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు దేవుని కుమారునికి పైగా దేవదూతలు ఎక్కుటయు దిగుటయు మీరు చూస్తారు. స్తోత్రం చెప్పండి ఒక్కసారి. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఏది బాగా పరిచయం? మహనీయ నాటకం బాగా పరిచయం. యాకోబు కల బాగా తెలుసు. పెద్ద హీరో అతడే కదా. అతనికి ఒక కల వచ్చి అంతటా యాకోబును కలగనెను, ఒంటిగా అడవిలో మిగిలను, రాయి తలగడ చేసుకెళ్ళను, ప్రార్థించను, నిద్రించను, వెంటనే ఆకాశము తెరవబడను, ఒక రిచ్చిన ఆకాశముడు దిగను. ఈ స్టోరీ అందరికీ తెలుసు. అక్కడ యేసుప్రభు అన్నాడు, అసలే నిజముగా ఇశ్రాయేలుడు అతడు. ఎవరు? నతనయేలు. అక్కడైనా ఎక్కడైనా యేసు రక్తం ఏం చేయు. ఆ నతనయేలుతో ప్రభు మాట్లాడుతూ అంటాడు, నానా రేయ్ అప్పుడు మీకు ఆ స్టోరీ తెలుసు. ఇప్పుడు చెప్పనా? ఆకాశం తెరవబడద్ది, మనుష్య కుమారునికి పైగా దేవదూతలు ఎక్కుట దిగుట చూస్తారా? మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసయ్య. యాకోబు కలలో నిచ్చెన మీదుగా దూతలు ఎక్కడం ఎక్కడో చూసారు. అది కాదు అసలు స్టోరీ. మనుష్య కుమారునికి పైగా నా మీదుగా దూతలు ఎక్కుతారు దిగుతారు అంటే అర్థం ఏంటి? నేనే ఆ నిచ్చెనరా నాయన అని యేసు చెబుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంత పెద్ద నిచ్చెన ఏందిరా నాయన? ఒక కొన భూమికి మరో కొన ఆకాశం. ఎవడు నాయన ఇదేం వింతరా నాయన అంటే, పరలోకం ఎవడ భూమికి దిగాలన్నా, భూమి ఎవడన్నా పరలోకానికి ఎక్కాలన్నా ఒకే ఒక్క నిచ్చెన. ఆ నిచ్చెన పేరే ప్రభువైన యేసు క్రీస్తు వారని స్వయంగా యేసయ్య చెప్పాడు. పూర్వకాలం పల్లెటూరులో అరుగుల మీదకి వచ్చిన పెద్దలు నీతిచంద్రికలు, సత్యాలు, కథలు, కథానికలు రాగయుక్తంగా చెబుతూ ఉండేవారు. రాగం చెప్పకపోతే గుర్తుండదు. చెట్టు చిలుకమ్మ అమ్మ కొట్టిందా అంటే ఎవరికి అర్థమవుతుంది? పిల్లడికి అంటారా చెట్టు చిలుకమ్మ అమ్మ కొట్టింది అంటే వెంటనే పాడేస్తాడు. సంగీతానికి ఉన్న శక్తి అది. ఓ అప్పు చెప్పితే ఎవడికి రాదు. ఓ చిన్న పాటలాగా చెప్తే అమ్మ ఆవు అరక అన అమ్మా ఆవు అనాల రాగం తీస్తేనే ఎక్కుద్ది పిల్లగాడికి. శిశురు వెత్తి పసురు వెత్తి 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 గానం అన్నాడు శాస్త్రంలో. సంగీతమే. హల్లెలూయా. బోధపడుతుందని చెప్పేదేమన్నా అంటే అర్థమవుతుందా అని. మీదొక భాష నాకు తెలిసావు మధ్య నాయన. దేవునికి స్తోత్రం కలుగునగా. నాకు తెలుగు ఒక్కటే వచ్చు, అది కూడా పుస్తకాల్లో ఉండే తెలుగు వచ్చు. మీరు పర్సనల్గా ప్రైవేట్గా మాట్లాడుకునే తెలుగు నాకు రాదు. దేవునికి స్తోత్రం. మా అయ్యగారులకైతే అన్ని రకాల తెలుగు వచ్చు అంట. మరి నాకు అవన్నీ రావు నాయన. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? నానా ఇది మొదలుకొని మనుష్య కుమారునికి పైగా దేవదూతలు ఎక్కుట దిగుట మీరు చూస్తారంటే నేనే అని ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఎవడైనా పరలోకానికి వెళ్ళాలని కిందికి రావాలని ఇచ్చానని చెప్పాడు. అరుగుల మీద కూర్చొని చెబుతున్నారంట. ఒక చెల్లి నేను అడిగిందంట. ఎవరండి అనండి? బ్రహ్మపట్నము పోదమంటే దారి తెలియదు అన్నయ్య అని అడిగిందట. ఓ చూసే అది పెద్ద చిత్రం ఏంటే. 2 కర్రల నిచ్చెనేసి పైకి నడవమే చెల్లెలా అన్నాడంట. ఇంత చిన్నపిల్లకి ఎలా తెలుసు? చిన్నపిల్ల కాదు. చెల్లి అంటే 60, అన్నంటే 80. 80 ఏళ్ళ అన్నకి 60 ఏళ్ళ చెల్లి ఉండకూడదా? అట్లా అవుతారు ఇందురా.
సాయంకాలం చక్కగా స్నానాలు చేసి చక్కని ప్రశాంతమైనటువంటి కాలుష్యం లేని చల్లని గాలులకు బయట కూర్చొని అడుగు మీద మాట్లాడుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? అన్నయ్య, చిన్నపట్నం కూడా చూశాను, నిజాంపట్నం కూడా చూశాను, కానీ బ్రహ్మపట్నము పోదమంటే దారి తెలియదు అన్నయ్య అందుట. గూగుల్ అమ్మినట్టు చెప్పట్లేదు, అది యేసు రక్తం జయం. అప్పుడు అన్నయ్య చెప్పాడ, ఆ మాత్రం తెలియదటే, 2 కర్రలను ఇచ్చనేసి పైకి నడవమే చెల్లెలా అన్నాడంట. అంటే భూమికి ఆకాశానికి నిచ్చినాడం దొరికితే ఎక్కేసాయి, అప్పుడు వెళ్తామని చెప్పాడంట. తెలియకనే అనుకున్నారు, కాదు. పూర్వకాలం పెద్దలకు ఆ జ్ఞానం ఉన్నది, ఆ ప్రత్యక్షత ఉన్నది. భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళాలంటే ఒక నిచ్చెన కావాలని ప్రపంచం ఎదురు చూసింది. ప్రభు చెప్పాడు, ఆ నిచ్చెన నేనే. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. యాకోబు కలలో ఒక నిచ్చెన కనబడినది, దూతలు ఎక్కుచూ దిగుచున్నారు. ఇప్పుడు చెప్పండి, యాకోబు ఎక్కడ ఉన్నాడు? వీళ్ళ ఫేస్ ఎట్టుందంటే మా ఇంటికాడ అయితే లేడా, ఎంత మైకంగా ఉన్నారు ఏందిరా. వీడియోడ కార్యకర్త జ్వరపడ్డాడు చూడరా, వచ్చి వైరు బీక్కులు పోతున్నాడు. రేయ్, కూటమయ్యగా మాట్లాడదాం, వాడి సంగతి అంటే గుర్తుపెట్టుకుంటారని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరే నువ్వు ఏడబోయి సల్ల కూర్చొని చుట్టుపక్కలంతా నా వాళ్ళే ఉంటారా బాయ్, అసలు నువ్వు ఎంత దూరం వెళ్ళు, అబ్బే సమస్య లేదు. మంచి వాళ్ళందరికీ స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యేసయ్య చెప్తున్నాడు, నాన్న ఇది మొదలుకొని ఆ నిచ్చెన నేనేరా, నాకు మీదుగానే ఎక్కటం దిగటం చేస్తారు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు, నిశీధ రాత్రి ఉన్నాడు, చీకటి వేళ ఉన్నాడు, కీకరాలని ఉన్నాడు, క్రూర మృగాలు విషసర్పాలు సంచరించే చోట ఉన్నాడు. అక్కడ తరమబడుతూ అడవిలో చీకట్లో చిక్కుకున్న ఒక వ్యక్తి దగ్గరికి పరలోకం దిగి వచ్చింది నిచ్చెన. నిచ్చెన ఎక్కడి నుంచి వచ్చింది? దూతలు ఎక్కడి నుంచి ఎక్కుతున్నారు? పరలోకం నుంచి ఎక్కుతున్నారా? అసలు ఏం తెలుగురా మీ తెలుగు? నిచ్చెన ఎక్కడి నుంచి వచ్చింది? దూతలు ఎక్కడి నుంచి ఎక్కుతున్నారు? మరి అది కదా చెప్పాలి మీరు. దూతలు అంటే ఏడాడు ఉంటారు, ఆడే ఉంటారు కానీ ఫిక్స్ అయిపోయి చెప్తున్నావు కదా. అదే కదా అసలు మజా. అక్కడ ఏమని ఉండాలి? దూతలు దిగుచూ ఎక్కుచూ ఉండే ఉండాలి కదా, అట్లా లేదే. ఏమన్నారు అక్కడ? దూతలు అంటే నిచ్చెన రాగానే ఎక్కడం స్టార్ట్ చేశారు. సింపుల్ సూత్రం, ఎక్కువ కష్టపడకండి. ఆ నిచ్చెన యేసయ్య అనుకున్నాం కదా, ఆ దూతలు కూడా ఒక సాదృశ్యం ఉంది. ఆమేన్. యేసు అనే నిచ్చెన మీదుగా పరలోకమునికి ఎక్కుచున్నారు కొందరు. ఆమేన్. యేసు అనే నిచ్చెన మీదుగానే పరలోకమును దిగుచున్నారు కొందరు. ఏమీ లేదు, సింపుల్గా వినండి. ఎక్కుచున్న దాని పేరు ప్రార్థన, దిగుచున్న దాని పేరు జవాబు. ఎక్కుచున్న వారు ఎవరనగా మన ప్రార్థనలు, అవసరాలు, కష్టాలు దేవుని సన్నిధికి తీసుకొని వెళుచున్న దైవజనులు. దిగుచున్నది కూడా వారే, కానీ ప్రశ్నలతో, కష్టాలతో వెళ్ళారు. దేవుడిచ్చిన సమాధానంతో దేవునితో దిగి వస్తున్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు 2 సేనల గురించి ధ్యానం చేస్తున్నారు. దాని పేరు మహనీయం అనుకున్నాము. ఏమిటా 2 సేనలు? ఏమిటా 2 సేనలు? ఒకటి ప్రార్థించే సేన, మరొకటి జవాబులు మోసుకొచ్చుచున్న సేవ. దాని పేరే ప్రసంగ పరిచర్య. ఎన్నో ప్రశ్నలతో వస్తావు, ఎన్నో ప్రార్థనలతో వస్తావు, ఎన్నో దుఃఖంతో వస్తావు. నువ్వు చెప్పవు కానీ విచిత్రంగా దేవుడు వాటికి ఆన్సర్ చెప్తుంటాడు. ఎవడైనా నమ్మనోడు నువ్వు వెంట పెట్టుకు వచ్చావనుకో, ఆడు ఖచ్చితంగా ఫిక్స్ అవుతాడు. వీడు ముందే చెప్పేసి ఉంటాడు ఎందుకన్నీ. లేత మనం దారిలో చెప్పుకొని వాడికి ఎట్ట తెలుసు అసలా? ఎందుకంటే వాడి పేరే నమ్మనోడు కదా. దర్శనం నమ్మపోతే ఏం చేస్తాడు? అమ్మేస్తాడు యేసేపుని. నమ్మనోడు ఎప్పటికైనా నమ్మినోడు యేసు రక్తం ఇచ్చి ఇది కడుపులో పెట్టుకోచాలు.
ఎవడు ఈ దేవుని నమ్మడో, ఎవడి కృపను నమ్మడో, ఎవడి వరమును నమ్మడో, ఎవడి దర్శనం నమ్మడో, ఎవడి ప్రవచనం నమ్మడో ఆడు ఎప్పటికైనా అమ్మేస్తాడు. నేను డేంజరాడు. ఆడికి నమ్మకాలే ఉండవు, అమ్మకమే తెలుసు ఆడికి. ప్రభు అందరినీ కాపాడును గాక. అది ఆమెనంటాం కూడా పెట్టుబడారా బాబు మీకు నిజంగా. యేసు అనే నిచ్చెన మీదుగా ఎక్కుచున్న దూతలు అనగా ప్రార్థించుచున్న సేవకులు, యేసు అనే నిచ్చెన మీదుగా దిగుచున్న సేవకులు అనగా దేవుని యొక్క జవాబును, ఉపదేశాన్ని, సమాధానాన్ని మోసుకొని వచ్చి నీకు ప్రకటిస్తున్న దైవజనులు. అంటే మహనీయములో 2 సేనలు ఉండాలి. ఆమేన్. ఏంటా సేనలు తెలుసా? ప్రార్థించే సైన్యం, ప్రకటించే సైన్యం. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఎత్తబడే సంఘం అనండి, అనండి గట్టిగా. రాకడ సంఘం, పెళ్లి కుమార్తె సంఘం, వధువు సంఘం. ఈ సంఘములో వింత ఏంటి తెలుసా? ఆశీర్వాదాలు కాదు, స్వస్థతలు కాదు, డబ్బులు కాదు, దీవెనలు కాదు, కార్లు కాదు, వెండి బంగారాలు కాదు. ఈ సంఘము 2 ప్రధాన విభాగాలుగా ఉంటున్నది. ఒకటి ప్రార్థించుచున్న సైన్యం, ఒకటి ప్రకటిస్తున్న సైన్యం. దేవుని కార్యాల కోసం, ఆత్మల రక్షణ కొరకు, సంఘ క్షేమం కోసం, కడవరి ఉజ్జీవం కోసం. అయ్యో దేవుని బిడ్డలారా, రేయింబవలు ప్రార్థిస్తున్న ఒక సైన్యం ఉండాలి సంఘములో. వీళ్ళు ఎలా సిద్ధపడాలో, ఎక్కడ పని చేయాలో, ఏం పని చేయాలో ప్రకటించు దైవజనుల సమూహం ఉండాలి. ప్రార్థించే వాళ్ళు ఉండాలి, ప్రకటించే వాళ్ళు ఉండాలి. అనండి ఆమేన్.
ఎంఫాటిక్ బ్లెస్సింగ్. ఆమె అనండి. అవసరమైన వాళ్ళకి ఉపయోగపడుద్ది అని చెప్పా. మిగతా వాళ్ళు ఎంత ఇబ్బంది పడకండి, ప్రశాంతి నన్ను చూస్తూ వినండి. స్తోత్రం చెప్పండి. మీరు గమనిస్తే బిడ్డలారా, ఇక్కడ ఒక మంచి మాట ఉన్నది. యాకోబు అనే తండ్రి గారు తన కుమారులను దీవిస్తూ చెప్తారు, బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. చివరి ఆ ప్రార్థన చేసి చనిపోయాడు యాకోబు. లాస్ట్ ప్రేయర్ అన్నమాట. ఒక్కొక్క నాన్న ఇట్లా ఉండాలి, నువ్వు ఇట్లా చేయాలి, ఇట్లా అన్ని బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఆ బ్లెస్సింగ్స్ ఏమనాలి? యోధాను పట్టుకొని నువ్వు సింహం అన్నాడు. బాగుంది. కొంచెం బెన్యామిని పట్టుకుని నువ్వు చీల్చినట్టు తోడేలు అన్నాడు. ఇది కూడా కొంచెం బాగానే ఉంది ఏమండి. కానీ లేవిని పట్టుకొని నువ్వు యాజకుడివి, దేవుని ఊరిము తుమ్మిముని కొంది శభాష్ అన్నాడు. బాగానే ఉంది. కానీ ఇస్సాకర్ని పట్టుకొని పండుకున్న బలమైన గార్ధమము అంటే బాగా బలమైన గాడిద అన్నాడు. దీవించినట్టుందా, తిట్టినట్టుందా? ఇదేం దీవెనరా నాయన? ఇస్సాకరు పెద్ద గాడిద. అసలు దీవించిన ఫీలింగ్ వచ్చిందా? ఏంది ఇది? ఇది ఒక దీవెన. దీనికోసం ఇంతమందిని ప్రార్థన కూటం పెట్టావా? అందరండి కళ్ళు మూసుకోండి, స్తోత్రం చెప్పు. నువ్వు పెద్ద గాడిదా. ఇదే అసలు దీవించినట్టుందా? కానీ ఇస్సాకరు సంతోషంగా తల వంచి థ్యాంక్ యూ లార్డ్ అని వెళ్ళాడు. అతనికి తెలుసా మజా ఏంటో? ఇస్సాకరు 2 తొట్ల మధ్య పండుకున్న బలమైన గార్ధమం అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ 2 మందలు ఉన్నాయి, ఇక్కడ 2 గుంపులు ఉన్నాయి, ఇక్కడ 2 తొట్లు ఉన్నాయి. ఇతడు ఇందులో కానీ అందులో కానీ లేదు, రెండింటి మధ్యలో ఉన్నాడు. దేనికైనా అతను ఉపయోగపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు బలము కలిగిన వాడినే, అతడు యోగ్యుడే. దాని తట్టిమా వచ్చిన ఎవరని తెలుసా? అతడు మోయుటకు భుజము వంచి వెట్టి చెయ్యి దాసుడు అనబడతాడు. ఎందుకంటే ఆ భూమి రమ్ము మీద చూశాడు, అక్కడ విశ్రాంతి శ్రేష్టం జరిగాడు. కానీ ఇక్కడ గుడ్డు చాకరీ చేస్తాడు, గాడిద చాకరీ చేస్తాడని చెప్పాడు. ఆమేన్ ఆమేన్. అంటే ఇప్పుడు అతను శపించినట్ట, అది అతన్ని దూషించినట్ట కాదు కాదు కాదు. అతను దీవిస్తున్నానా, నువ్వు సామాన్యుడు కాదురా, నువ్వు ఒక బలమైన పరిచారకుడు అవుతావు, నువ్వు గొప్ప సేవకుడు అవుతావు నాన్న, నువ్వు ఇదే చేస్తాను అన్నవరా, నేను అదే కావాలి. ఈ బరువు మోపొచ్చని ధైర్యం వాళ్ళకు ఉన్నదా? ఏమోనండి, మరి చెప్పాక చేయకపోతే మళ్ళీ మనం బాధపడి ఎందుకంటే నేనేం చేసుకుంటానండి అన్నాడు పాస్టర్ గారు. పాస్టర్ గారు అన్నీ మీరే చేస్తున్నారు, సంఘములు ఎవరు చేయరా అన్నాను. ఆయన మాట్లాడతలా. అసలు మీరు చెప్పారా ఎప్పుడన్నా అన్నాను. చెప్పాక చేయకపోతే మళ్ళీ బాధపడాలి ఎందుకన్నా, నేనే చేసుకుంటానన్నా. లేదు 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 లేదు, దేవునికి ఇస్సాకరు వంటి వారిని ఇచ్చునుగాక, సంఘములు ఇస్సాకరు వంటి వారిని లేపునుగాక. 2 దొడ్ల మధ్య పండుకునే బలమైన గార్ధములకు మోయుటకు భుజము వంచి వెట్టి చేసే దాసుని వలె ప్రయాసపడి ఇక్కడ సుఖపడకూడదు, ఇక్కడ రెస్ట్ తీసుకోకూడదు. ఆ భూమి రమ్యమైనదే, అక్కడ విశ్రాంతి శ్రేష్టమైనదే, ఇక్కడ విశ్రాంతి ఆశీర్వాదకరమైనది కాదు. ఉన్నంతకాలం కష్టపడతా, ప్రయాసపడతా, వెట్టి చాకిర్లాగా గాడిద మాత మాస్తా, అక్కడ నాకు విశ్రాంతి దొరుకుద్ది అని సమర్పించుకునే బిడ్డలను దేవుడు ఇస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను కోరుతున్నాను, ఈ సంఘములో ఈ రాత్రి సభలో అలాంటి భారము మోయగలిగిన బిడ్డలను దేవుడు లేపునగాక, బాధ్యత మోసేవారిని దేవుడు లేపునగాక. మీరే సంఘము నుండి వచ్చారో నాకు తెలియదు, కానీ మీ సంఘములో మీరు ఎట్టి భారమును మోయగలిగిన బలమైన వ్యక్తులుగా ఉందురుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీ రాజు దీనుడై భారవాహకమైన గాడిద పిల్లను కోరుకుంటున్నాడు, ఎక్కుతున్నాడు. ఆయన రాజే గాని గుర్రం కోరుకోవాలా, రాజే గాని ఏను కోరుకోవాలా, రాజే గాని సాత్వికుడు గనుక, రాజే గాని దీనుడు గనుక, రాజే గాని గౌతమాన్ని కోరుకున్నాడు. భారం మోసే వాళ్ళు కావాలి, పెళ్లి మోసే వాళ్ళు కావాలి, ప్రయాసపడేవారు కావాలి. నాకు అది ఎంపికలు కోరని వారు కావాలి. ఆమేన్.
ఇష్షాకనుట ఒక బలమైన గార్ధబం. ఎంత బరువైన మోస్తాడు. నిన్నటిదాకా మురికి గుడ్డలు మోసిన గాడిద ఇప్పుడు ఏకంగా రాజాదిరాజుని మోయిచున్నది. మోస్తది. అది సొంత దాని దొడ్డిని ఎరుగుతున్నది. అది ప్రభువునకు కావలసిన గాడిదది. బిడ్డ, నీవేనా దేవుని బిడ్డవి? నీవేనా దేవునికి కావలసిన వ్యక్తివి? నీ కుటుంబంలో, నీ గ్రామంలో దేవుడు కోరుకున్న బిడ్డవి నీవేనా? దేవుడు సంఖ్యలు బంధకాలు తెంచిన వ్యక్తివి నీవేనా? పాపము నుండి, శాపము నుండి, భయంకరమైన రోగము నుండి, చీకటి శక్తుల నుండి దేవుడు విడిపించి రప్పించిన, విమోచించబడిన వ్యక్తివి నీవేనా? అయితే నీవు ప్రభు కావాలి. నువ్వు ప్రభువుని మోయగలగాలి. మీ కులములో, మతములో, ఊర్లో ప్రభును నా రాజంటూ వీధుల్లో మోసి ఊరేగించి చూపగలగాలి. ఈ భారము మోసే వ్యక్తులు కావాలి దేవుని బిడ్డలారా. ఇష్టంగా వెట్టి చాకిరిలాగా కనపడద్దు. ఎందుకంటే వెంటనే జీతం రాదుగా. పరిచయం ఏదైనా చేస్తే డబ్బులు ఇస్తారా? సంఘంలో పరిచయం చేస్తే కానుక వస్తుంది. మైకులో పని పొగుడతారా? వెట్టిలాగా అనిపిస్తుంది. ఇంకోటి లెక్క చర్చిలో చాలా పని చేస్తామండి బాబు, కానీ కనీసం మా అమ్మగారు ఒక మాట కూడా మైకులో చెప్పరండి. వెట్టిలా కనపడుతుంది. దీనికి ఏమైతే తెలుసా? ఆ రమ్యమైన దేశములో గొప్ప ఘనత. ఆ భూమి రమ్యం. ఏ భూమి రమ్యం? 48వ కీర్తన 2వ వచనం. పైనున్న సియోను పట్టణం మనందరికి రమ్యముగాను ఆశీర్వాదకరముగా ఉన్నది. అది సర్వభూమికి రమ్యముగా దీవెనగా ఉన్నచున్నది. ఏది రమ్యమైన భూమి? ఆ సియోను పట్టణమే. ఏది రమ్యమైన భూమి? ఆ పరలోక నగరమే. ఏది రమ్యమైన భూమి? ఆ దేవలోకమే. అక్కడ విశ్రాంతి మంచిది. ఇక్కడ కాదురా బాబు, ఇక్కడ రెస్ట్ తీసుకునే దరిద్రమే. ఇక్కడ ప్రయాసపడితే ఆ విశ్రాంతి దొరుకుద్ది అని ఎప్పుడైతే వీడికి అర్థమైపోయిందో, మోయుటకు భుజం వంచి బలవంతంగా ఇష్టంగా నాకేమన్నా నేను చేస్తాను పరిచర్య, ఇది నాకేమో నేను చేస్తాను పరిచర్య, నాకు మేమో చేస్తామండి, కానీ ఒక మాట అనలేదండి మమ్మల్ని, మాకు చెప్పలేదండి. నేను మా సంఘంలో అప్పుడప్పుడు కొడతాను మా కూరగాయలకు డైలాగ్ ఒకటి. ఏంటి తెలుసా? అరే చెప్తే చేస్తే కూలోడురా, చెప్పకుండా చేస్తే కొడుకురా, కొడుకులుంటే జైంట్ లేకపోతే పండుగ వెళ్ళిపోతా నేను. అక్కడ మిస్ అవ్వడు. ఏసు రక్తం చేయి. అమ్మో అంకుల్ ఎట్ట అన్నాడు, అమ్మో అయ్యట్ట అన్నాడు. ఏసు రక్తమే. మరి కూలోడికి ఏం పని? అడిగి వచ్చి బాబు ఇచ్చేయి, బాబు ఇచ్చేయండి చెప్పాలా? చెప్పిన కాడికి చేసిపోతాడు. వసూలు. కొడుకైతే గమనించుకొని చూసుకుంటే అన్నీ గమనించుకొని చేసుకుంటూ వస్తాడు. సంఘంలో మనం పిల్లలమా కూలలమా? మేము చేస్తామండి, కానీ ఒక మాట అనలేదండి పాస్టర్ గారు కానీ, మరి బాబు కానీ పాప కానీ ఎవరేమనలేదండి. చూస్తున్నాం మేముని చూడు, అలాగే రాకడ వచ్చేది తిలోపు చూస్తారా? ఎవడా చూసేదే? నీ ఇల్లు ఇది, నీ సంఘం ఇది, నీ తండ్రి ఇల్లు ఇది, నీ చూడటం ఏంటి చండాలంగా దరిద్రంగానే తెచ్చే. అది ఎవడో ఉన్నాడు కదా, ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు ఎవడన్నాడు? లోక 15లో పెద్దోడు. వాడు ఏమన్నాడు తెలుసా? ఇంట్లో నాన్నగారు కృతజ్ఞత కొడుకు పెట్టి ఇలాంటి వైద్యకారిని పిలిచి, ఏయ్ మా ఊళ్ళో పాటలు పాడి మంచి ఉద్యోగం ఉంటుంటే ఆ రోడ్డు మీద దూరం ఆగి, అక్కడేం జరుగుతుందో చూసిరా. మీ ఇంటి మీద నువ్వు ఎంక్వైరీ వేయటం ఏంట్రా యూజ్లెస్ ఫెలో? మరి మీ నాన్నరా, మీ నాన్న మీద ఎంక్వైరీ ఏంట్రా? పాపిస్ట్ బుద్ధి నశించిపోను కాక ఏడ తగలబడ్డావరా నువ్వు? నాన్న మీద ఎంక్వైరీ ఏంట్రా యూజ్లెస్ ఫెలో? ఆ దరిద్రం ఏంటి తెలుసా? ఈడేమో కొడుకు, ఆడేవాడో పాలేరు, ఆడొచ్చి ఇంటిని ఎంక్వైరీ చేసి ఈడికి చెప్పాలండి. అంత స్థలమాసినోడు, సిగ్గులేనోడు, యూజ్లెస్ ఫెలో. నేను ఎన్నంటే తప్పేముందిరా సన్నాసి రకమని. చిచ్చే. అష్టదరిద్రాలు, పంచమహాత్మాతకాలు మూట కట్టుకొని నెత్తి మీద కూర్చొని అంటారా నీకేమన్నాను? ఇలాంటి పనికి మళ్ళీ ఐడియా వచ్చింది. ఆడేమో బయట పంపి చర్చిలోకి, ఏం జరుగుతుందో చూసిరా అంటే పొలం వెళ్ళేటప్పుడు కృతజ్ఞత కొడుతున్నాను, సౌండ్ సిస్టమ్ బుక్ చేశాను, ఆర్కెస్ట్రా బుక్ చేసి వీడికి చెప్పలేదంట. వీడు వచ్చేప్పటికి కూట పెట్టేసేపటికి, మరి మేము పెద్దోళ్ళం కదా మాకు ఒక మాట చెప్పుద్దాం. వీడు రోడ్డు మీద ఆగిపోయాడు. ఉండరా రోడ్డు మీద ఉండరా, మారు మంచి లేనోడా. మంచోళ్ళు ఉంటే స్తోత్రం చెప్పండి. అయ్యా చాలా మంది చెప్పలేదమ్మా. దేవుని స్తోత్రం, బాబు నిన్ను కాపాడి కాక. మారు మనసు పొందిన వాళ్ళు మట్టికే స్తోత్రం చెప్పండి అందరూ వద్దు. ఎందుకన్నా మంచి అని చెప్పాడు ఒకడు. స్తోత్రం అందరు చెప్పండి ఈసారి. మనసాక్షి పనిచేస్తుంది, చెప్పు గట్టిగా.
మనం కొడుకులము కూతుర్లము కూలలం కాదు, మనకి చెప్పక్కర్లా, మనం చూసుకొని చేసుకోవాలి. ఇది మన తండ్రి ఇల్లు, ఇది దేవుని ఇల్లు, ఇది పెండ్లి ఇల్లు, ఇది గొప్ప ఇల్లు. మనం చేసుకోవాలి మన పని అంతే. అడవడ చెప్పడం అంటే ఈ డైలాగ్ ఎందుకు వచ్చిందంటే మా చర్చిలో సభలు జరిగాయి, మంచి ఆశీర్వాదకరంగా జరిగాయి. అంతా ఇప్పుడు అందరూ సాక్ష్యాలు చెప్తారు, ఈ సభలు ఎలాగ, ఈ సభలు అలా దీవించబడ్డాం, అది ఇది అంటే వాడు వచ్చి నేను కూడా ఏదైనా పరిచయం ఇస్తారేమో చేస్తామని ఒక్క మాట అన్నది అమ్మ కానీ అయ్య కానీ ఆడేమనుకున్నాడు, అయ్యో సారీ నాన్న, అయ్యో నాన్న ఈసారి చెప్తానంట అన్నాడు. నువ్వు కొడుకు అనుకున్నాను, కూలడు అని తెలియదురా, ఈసారి చెప్తానులే కూలోళ్ళకి అన్నాను. అది కాదు शैतान का बेटा बन गए रे तू कहाँ से आए रे, एक नंबर का शैतान बन गए तो దెబ్బకు జబ్బు కట్టేసింది, దయ్యం వదిలేసింది అడిగి. ఆడు ఇప్పుడు అంటాడు, అయ్యారు మనకు చెప్పడం మనం చేసుకోవాలి. ఏమయ్యాడు ఇప్పుడు, కొడుకు అయిపోయాడు. మొన్నటిదాకా ఎట్లా ఉన్నాడు, మనం ఎవరు ఎంతకనే సౌండ్ తగ్గింది ఎందులో. హల్లెలూయా. సైతాను గాడి పిల్లలము, అవునా? ఎవరి పిల్లలు? దేవునికి స్తోత్రం కలుగునగాక. వాక్యంలో ఉంది తెలుసా, మనము కుమారులమైతే స్వతంత్రులు మనం ఉంది. పనికి మళ్ళీ మరి మరి అది చెప్పకుండా చేయకూడదు కదండి, చేయకూడదు రకానికి అసలు చెప్పకూడదురా. నీకు చెప్పమ, అసలు నేనే చేస్తాను అన్నీ అవసరమైతే. ఇప్పుడంటే పిల్లగాళ్ళు పరిచారకులు సంఘం పెరిగింది, కానీ ఒకప్పుడు అన్నీ నేను చేసుకునేవాడిని. శనివారం రాత్రి వెళ్ళిపోతే అన్ని మొక్కలన్నీ పీకి క్లీన్ చేసి అంతా మొత్తం క్లీన్ చేస్తే, మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు నా భార్య తుడిచిన తర్వాత ఇద్దరం కార్పెట్లు వేసుకొని శనివారం రాత్రి స్టేజికి యువతల నా భార్య అవతలని మోకరించి చేతులు ఎత్తే తెల్లవారులు ఏడిసేవాళ్ళం. అయ్యా ఈ గ్రామానికి పంపించావు, ఒక్క విశ్వాసం లేడు, ఇక్కడ తీసుకొచ్చావయ్యా, మేమిద్దరమే ఉన్నామయ్యా, ఆత్మలు పంపించయ్యా, ఇక్కడ ఎవరు లేరు నాయనా అని తెల్లవారులు ఏడిచేవాళ్ళం పొద్దున 5 దాకా. ఈ జనం సాగు ఇప్పుడు 14 చర్చిని 3 ముక్కలు చేసాం. నిండిపోదు ఇంకేడ పెంచేది చర్చి మా వల్ల కాక. ఈ ప్రాంతాల్లో ఇక్కడ రాకండి, అక్కడ పెడతాం, కొత్తగా చేసి అడగరండి, అది నిండిపోయింది. ఈ పలానా ఏరియాలో ఉంది, ఇక్కడ రాకుండా అటు పెడుతున్నాం, అటు ఏడది వచ్చేది. ఇంకా బిడ్డల్ని ఇచ్చాడు దేవుడు నాకు. 15 లక్షలు 20 లక్షల ఖర్చుతో సభలు పెడుతుంటాం. ఆ సభలో కూడా ఇప్పుడు ప్రసంగం అంటే ఇంకెట్టొచ్చాను, మా సభలో కూడా అట్టకెళ్తాను నేను, మా సంఘంలో కూడా అట్టకెళ్తాను, అట్టయ్యానికి వెళ్తాను అంతే. అన్నీ పర్ఫెక్ట్గా అరేంజ్ అయిపోయి ఉంటాయి. సంఘ పెద్దలు యవ్వనస్తులు ఎవరి పనులు చేసుకుంటాను. మళ్ళీ ఇన్ని లక్షల రూపాయల పనులు వాళ్ళు చేశాక మళ్ళీ పైనుంచి నడుతాను, ఎట్లా స్టేజ్ ఎట్లా పెట్టేది, మళ్ళీ ఆ పైన ఆ తాలింపు ఉంటుంది కూడికి. మళ్ళీ మీటింగ్ అయిపోయాక అందరికన్నా ముందు నేను వెళ్ళిపోతాను. మళ్ళీ నాన్న ఉన్నా వెళ్ళిపోనా అంటాను వరక. మీరు వెళ్ళండి అయ్యారు, మీరెందుకు మీరు వెళ్ళండి, అలే చూసుకుంటారు. ఎందుకంటే మాకు కూలీలు ఎవరు ఉండరు, అందరు కొడుకులు కూతుర్లు. కొడితే మంచి కొట్ట ఆగు. ఇప్పుడు మా బిడ్డలకు కొట్టారుగా, మీకు చప్పట్లు కొట్టే స్థాయికి జనం రావాలి. అది మీ బతుకంటే. సొంతం అనుకోండి, ఏదో ఒక పరిచయలో మనం ఉండాలి. ప్రార్థించే వారంగానా, ప్రకటించే వారంగానా, ఆమేన్. ఏదో ఒక పనిలో ఉండాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఇంకా చదవండి అయ్యారు. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. హల్లెలూయా. ఎవరు చెప్పట్లేదు భక్తులు? హల్లెలూయా, హల్లెలూయా. భారము అనేది ప్రార్థనకు సూచనగా, కాడి అనేది సేవకు సూచనగా చెప్పబడుతుంది. మళ్ళీ చెప్పండి. భోంచేసి వచ్చేసారమ్మా, నన్నే మింగేసేలా చూస్తున్నా. ఒక అమ్మ నోరు తెరిచట,
అంత ఆవలేన్స్ బాగు దరిద్రం అని చేతులెత్తి స్తోత్రం చెప్పు. ఎంత మంచి బిడ్డలు ఉన్నారు నానా. నా ఎదురులో కూర్చొని ఓపిక లేకట్టు కూర్చోబడ్డా, లేకపోతే ఈ పాటికి పరిగెత్తుకొచ్చి నిద్ర దయ్యం వదిలిపోనే రక్తం చేయి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఏముంటుంది వాక్యంలో? నా భారము నా కాడి. ఎంత విచిత్రం. కాడి అనేది సేవకు సూచన, భారం అనేది ప్రార్థనకు సూచన. ప్రభు అంటాడు, ప్రయాసపడి భారము మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ మీద నా కాడి ఎత్తుకొని అయితే నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. రాగానే విశ్రాంతి కాదు, మోస్తేనే విశ్రాంతి. ఆమేన్. ఏం మొయ్యాలంట? అయితే భారమైనా లేదా కాడైనా. ఆమేన్. అయితే భారమైనా లేదా అంటే ప్రార్థించేవారుగానైనా ఏదో ఒక దాంట్లో ఉండాలి. ప్రేమ విందులో మాత్రమే కలపడితే ఎట్ట మనం? దేవునికి స్తోత్రం చెప్పండి. బాబు కర్రీ, కర్రీ 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 ఇట్రా, కర్రీ సాంబార్ కదా, కర్రీ తీసిరా, కర్రీ. నేను అన్నాను మొన్న, ఇంత మధుర స్వరం ఆరాధన వినబడలేదారా? నాకు ఆ పాట రాదండి. మరి ఈ పాటు మట్టుకే వచ్చరా నీకు? పెద్ద సపాటు బ్యాచి. మార్మన్స్ పొందిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మన స్వరం ఎక్కడ నిలబడ, ఆరాధన నిలబడగల స్వరం ఎత్తి అక్కడ కదా మనం గలమెత్తి పాడిన అది కదా. చూడేవాడు పడిపోయాడు. రే నైతికులందరినీ కాపాడండి, నేను పౌలు కాదు. ఉన్నమాట ఒప్పుకున్నా ఏడుతారు ఏంది నానా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు, నేను మీకు ఎంతమందిని రమ్మన్నాడు? సమస్త జనులారా అనండి. ఎంతమందికి విశ్రాంతిని ఇస్తానన్నాడు? ఎంతమందిని కాడి మొయ్యమన్నాడు? మరి అది అది పిలుపేమో అందరికీ ఉందిట, విశ్రాంతి అందరికీ వాగ్దానం చేశాడంట. కాడి మోసేది మాత్రం కొందరేనంట. ఇదేం దుర్మార్గం ఇది? నువ్వు కేవలం జనాభా లెక్కల్లో ఉంటావా? వచ్చిపోతావా? పేరు రాసుకోవడం తప్ప చర్చి లిస్టులో ఏమీ లేదా మన దగ్గర. మళ్ళీ దానికి ఒక పాట, ఏమీ లేదు నా ఏమో నాలో ఏదయ్యా ఏమీ లేదు. దానికి ఇన్ని రాగాలి ఎందుకురా? ఇంటికాడ చెప్తాక 3 పాటలు పాడాడు, ఏమీ లేదు బాబు. ఓ పాటో ప్రార్థనో సమర్పణో పరిచయం ఏదో ఉండాలి కదా. ఎందుకలా బెల్లం కొట్టురాగలాగా? ఏతోటి చేయండారా, నమ్మకం చూస్తారేట్రా? సంఘం అంటే మహనీయుములాగా ఉండాలి. ఆమె ఎదుటి వాళ్ళకి ఆశ్చర్యం కలగాలి. ఏమి సంఘం రైతే అసలు? జనాన్ని బట్టి కాదు, ధనాన్ని బట్టి కాదు, బయట నిలబడ్డ కారులను బట్టి కాదు. దేన్ని బట్టి తెలుసా? 2 విభాగాల్లో ఏదో ఒక దాంట్లో మనం ఉన్న దాన్ని బట్టి. అయితే ప్రార్థించే టీంలో ఉన్నారా, లేకపోతే ప్రకటించే టీంలో ఉన్నారా? ఏదో గుంపులో ఉండాలి. కాడి మోస్తున్నారా లేక భారంతో ఉన్నారా? నేరుగా సేవలో ఉన్నారా, లేకపోతే సేవ చేస్తున్న వారి కోసం ప్రార్థనలో ఉన్నారా? ఏదో ఒకటి ఉండాలిగా. తిమోతికి రాస్తూ పౌలు గారు ఏమన్నారు? గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్ర అన్నీ ఉన్నాయిగా గొప్ప ఇంట్లో. అది వెండి పాత్రనే, బంగారు పాత్ర మనసులో పెట్టుకో. ఏ పాత్ర గొప్పది కాదు, ఆ ఇల్లు గొప్పది. అది గొప్ప ఇల్లు. బంగారు పాత్ర వెండి పాత్రలో మ్యాటర్ లేదు. కర్ర పాత్ర కై పాత్ర ఏదైనా ఒకటే. అక్కడ అన్నాడు కొన్ని ఘనతకున్నాయి, కొన్ని ఘనహీనతకున్నాయి. ప్రభు అన్నాడు ఎవడైనను వీటిలో చేరక. అంటే ఘనత కొరకైన పాత్రలు చేరకూడదు, ఘనహీనత కొరకైన పాత్రలు కూడా చేరకూడదు. చేరకుండా మరి ఏం చేయాలి? తన్ను తాను పవిత్ర పరుచుకుని ఎడల యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉంటాడు. కొన్ని ఏమో ఘనత పాత్ర, కొన్ని ఘనహీనత పాత్ర. రెండింటిలో చేరదు అన్నాడు దేవుడు. ఘనత కొరకైన పాత్రలు అంటే ఏంటి? వేదిక మీద వాడబడే వాళ్ళు కెమెరాలు అట్టే ఉంటాయి, లైట్లు అట్టే ఉంటాయి, అన్ని క్లిక్ 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 అన్నట్టే.
ఘనత, స్టేజీ, మైకు, ఓ హల్లెలూయా, ఘనమైన పాత్ర, ఓ స్తోత్రం. ఇంకొకడు ఉంటాడు, అయ్యో నా చికెన్ నేను చేసి మీద బాబు, మీకు ఎంత పరిచయం చెప్పండి గారు, 12 గంటలతో మెత్తను కానీ నేను మట్టుకు పాట పాడను. వీడు ఘనహీనమైన పాత్ర. నేను ఇప్పుడు టాయిలెట్లన్నీ కడిగేస్తాను, అంట్లన్నీ కడిగేస్తాను, బట్టలన్నీ ఉతికేస్తాను, నేను మట్టుకు ప్రార్థన చేయను, నేను మట్టుకు స్టేజ్ మీదకి రాను. అది మన ఒంటికి సరిపడదు, ఎవరికైనా అప్పగించండి. ఈడు ఉంటాడే, ఈడు స్టేజ్కి మరిగాడు, ఆడిని బాతులు గడపండి కడగడు. మేము మరి వాడబడుతున్నటువంటి బంగారు పాత్ర. మమ్మల్ని మీరు విలువైన చోట వాడుకోండి, మమ్మల్ని బాత్రూమ్ దగ్గర వేయకూడదు, చాలా తప్పు. భక్సింగ్ గారు హెబ్రోను సహవాసానికి అట్లా నేర్పింది. ఐఏఎస్లు, ఐపీఎస్లు వస్తే, సైంటిస్టులు వస్తే చర్చికి వచ్చిన మొదటి ఆదివారం వేసే ఫస్ట్ డ్యూటీ లెటర్ల దగ్గర మొత్తం 20-30 బాత్రూమ్ లెటర్లు శుభ్రం కడిగానా అన్నాడు. నేనా? ఐఏఎస్ ఆఫీసర్. నువ్వే వెళ్ళు కడిగేసిరా. ఐపీఎస్ ఇక్కడ తెలుసు, వెళ్ళి కడిగేసిరా. ఒక పెద్ద సైంటిస్ట్ వచ్చాడంట, మొట్టమొదటిసారి చర్చకొస్తే చేశారంట లెటర్ల డ్యూటీ. రేపు మార్నింగ్ వచ్చేయాలి, లెటర్లను శుభ్రం కడిగేయాలని చెప్పారంట. నేనా? బాత్రూమ్ లెటర్లా అని సర్లే ఎందుకు వ్యతిరేకించడం అని పొద్దున వచ్చేసి మొదలెట్టి తిట్టుకుంటా, చేతికి గ్లౌజులు వేసుకొని మూతికి మాస్క్ పెట్టుకుని నానా బాధలు పడితే కడుగుతా ఉన్నాడంట. పక్క బాత్రూంలోంచి మంచి మంచి హుషారుగా పాటలు పడతాడంట ఒకడు. నేనేమి ఏడు సత్తని ఎవడు పాటలు పడతాడు చూస్తే, ఈయనకన్నా అదే డిపార్ట్మెంట్లో ఈయనకన్నా పెద్ద ఆఫీసరు స్తుతి పాటలు పాడుతూ కడుగుతాడంట బాత్రూంలో. ఈయన నాకంటే పెద్ద ఆఫీసరు తిట్టుకుంటా ఏడుచుకుంటా కడగట్లేదు, స్తుతి పాటలు పాడుతూ నాకు ఎంత భాగ్యం ఇచ్చాను కడుగుతున్నాడు. నాకంటే సుపీరియర్ ఆఫీసరే ఇట్లా కడిగితే నేనెంత. ఆ రోజు నుంచి మళ్ళీ వెనక్కి తిరగలేదంట. పరిచర్యే. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని పాత్రలు మేము ఘనమైన పాత్రలం, మరి మేము ఆ విధంగా మమ్మల్ని స్టేజ్ మీద అన్నాడు వీడు. కొంతమంది మేము ఇంకా వంట దగ్గర ఉంటామండి దగ్గర, మేము అక్కడ దాకా కాదు, దేనిలోనూ చేరొద్దంట. నీకు ఇది వచ్చి ఉండాలి, మధ్యలో ఉండాలంట, 2 దొట్ల మధ్యలో ఉండాలి. దేనిలో ఘనమైన పాత్ర కనగది, ఏది అప్పగిస్తే అది. ఆమేన్. మా బావగారు సిల్వి గారు సూర్యాపేటలో మంచి దైవజనుడు, గొప్ప సేవ చేస్తున్నారు. మా అక్కోళ్ళకి పెళ్ళైన కొత్తలో వారి నాన్నగారు రాసిన పుస్తక ఆవిష్కరణ కొట్టమొట్టి పెట్టారు, మిద్ది మీద ఏర్పాటు చేశారు. పొడుగుగా ఉంది, చాలామంది పడతారు. ఏర్పాటు చేస్తే మరి బావమరిదిగా రావాలి, పరిచయం చేయాలి కదా. అప్పటికే పాస్టర్ గారిని చిన్న పరిచయం వచ్చాము, వెనకాల కూర్చున్నాం, పాటలు పాట చప్పట కొట్టాం, అంత అయిపోయింది. ఎవరో దైవజనులు హైదరాబాద్ నుంచి వచ్చారు, వాక్యం చెప్పారు. ఇక పడుకుందాం, భోజనాలు వడ్డిద్దాం అనే మూమెంట్ కదా. ప్రార్థన చేసుకుందాం అనగానే కిందకి దిగేసి నా తెల్లంగి తీసేసి ఒక టీషర్ట్ వేసుకొని ఇంకా బిర్యానీ బేసిన్స్లోకి తోడుతున్నా. పరిచయం స్టార్ట్ అయిపోయింది. అప్పటికి 7-8 బిర్యానీలు బేసిన్లు నింపేసా. ఈలోపు ఎవరు నేను పిలుస్తున్నారు పైన ప్రార్థన చేయాలంట అన్నారు. అప్పటికి మన అవతారం అప్పుడే చెమట మసి చిడ్డు మొత్తం తయారైపోయింది. ఇప్పుడు ఎట్లా పిలుస్తున్నారు వెళ్ళు అన్నారు. అప్పుడు 2 సార్లు చెప్పారంట. విశాఖపట్నం నుంచి పాస్టర్ జఫర్ని శాస్త్రి ప్రార్థన చేయాలి. ఓరే నాయనా, అబ్బా ఎంత చక్కని చిరునవ్వు చిన్న. కారులో కొరడం ఉందిగా, యేసు రక్తమే ఇచ్చేయ. హల్లెలూయా. ఇక ఆ చెమటలతో, ఆ జిడ్డుతో, ఆ మసి చేతులతో అది అక్కడ పరేచి పరుగు వెళ్ళి అప్పటికి అందరు కళ్ళు మూసుకొని స్తోత్రం అన్నారు. ఎవరు కళ్ళు తెరచలేరు. దేవుని కృపలో మన అవతారం చూసే పరిస్థితి లేదు. దేవుని హల్లెలూయా. తెల్లంగి తీసి అవతల బారేసాయి, టీషర్ట్ వేసాను. ఇప్పుడు పిలిచారు నాయన, ఇంకా అయిపోయింది కదా, నన్ను ఎందుకు పిలిచి తెల్లంగి నేను వెళ్ళిపోయా. లాగేశారు. అందరూ కళ్ళు మూసుకున్నారు. దేవుని కృపలో మైక్ పట్టుకొని గబగబా 2 ముక్కలు ప్రార్థన చేసి ఆమేన్ అని మైకాడు పడేసి పారిపోయి కిందకు వచ్చా. మళ్ళీ ఆశీర్వాదం ఇచ్చి కళ్ళు తెరిసే లోపు నేను లేను. మళ్ళీ బిర్యానీ గిన్నె దగ్గర రెడీ. నన్ను ఎవ్వరు చూడలే. అయిపోయింది కూటం, భోజనాలు అయిపోయినాయి. అందరూ తాతయ్య గారిని కలిసి మాట్లాడి వెళ్తా లాస్ట్లో వచ్చి
ఒక ఇద్దరు పెద్ద మనుషులు, బాబు ఇందాక ప్రార్థన చేసింది నీవేనంట కదా అన్నారు. నేను ఆలోచించి, చాలామంది చేశారు కదండి ప్రార్థన అన్నాను. లాస్ట్లో చిన్న ప్రార్థన చేసింది నువ్వే కదా. నేనే. ఇక కుదరలా తప్పించుకోవటం. ఎక్కడ బాబు? మాదా విశాఖపట్నం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు నమ్ముతారా? ఆ 3 నిమిషాలు చేసిన 3 ముక్కల చిన్న ప్రార్థనకి నేను ఎవరినో తెలియదు, నేను కొత్త సేవకుణ్ణి. 6 సభలకి నా దగ్గర తేదీలు తీసుకున్నారు. 6 సభలు నేను కనబడ్డానా? ప్రభునందు ప్రియులరా, మరి నేను విశాఖపట్నం అన్నానా? ప్రార్థించుటకు అవకాశం దైవజనులకి వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నప్పుడు వచ్చి కళ్ళు మూసుకుని ఉండగానే వెళ్ళిపోయా. 6 సభలు బుక్ అయినాయి ఆ 2 ముక్కల ప్రార్థనకి. బిర్యానీ దగ్గర ఫెయిల్ అయ్యామా? స్టేజ్ దగ్గర ఫెయిల్ అయ్యామా? 2 వచ్చి ఉండాలి. ఏ పని అప్పగిచ్చినా చెయ్యాలి. మైక్ అలవాటు పడి మరి ఏ పరిచయలు గతంలో చేసేవాళ్ళమండి. ఒళ్ళొంచు చెయ్యి. ఎవడైనా వీటిలో చేరక ఘనమైన పాత్రలో చేరొద్దు, ఘనహీనమైన పాత్రలో చేరొద్దు. తను తగ్గించుకొని ఏది అప్పగిస్తే ఆ పరిచర్యకు సిద్ధంగా ఉంటే యజమానుడు వాడుకుంటాడు. దావీదు మాట్లాడుతూ యుద్ధం అయిన తర్వాత కొంతమందికి పిలిచి డబ్బులు ఇస్తాడు. అయ్యా, మీరు ప్రాణాలకి తెగించి యుద్ధం చేశారు, మాకెందుకయ్యా అంటే అప్పుడు చెప్పాడు, యుద్ధము చేసిన వాడికి ఎంత జీతమో సామాగ్రి వద్ద కావలి ఉన్నవాడికి కూడా అంతే. ప్రాణాలు తెగించి ముందు వరుస నిలబడి దేశ విదేశాలు తిరుగుతూ నెయ్యింపగలు స్టేజీల మీద మాట్లాడుతున్న దైవజనులకి ఎంత ఫలితమో, వారి కోసం చేతులెత్తి ప్రార్థిస్తున్న వారికి అంతే. చేతులెత్తిన మోషకి ఎంత ఆశీర్వాదమో, ఆ చేతులు ఆదుకున్న అహరోను హూరులకి అంతే ఆశీర్వాదం. సేవ చేసిన పౌలు గారికి ఎంత ఆశీర్వాదమో, చచ్చిపోయాడని ఈడ్చి బయటపడిస్తే ఎత్తుకొచ్చి పరిచర్లేసి బతికించుకొని సేవ చేసుకుని కాపాడుకున్న విశ్వాసులకి అంతే ఆశీర్వాదకరం. ఆమేన్, ఆమేన్. బల్లల యుద్ధ పరిచయం చేయడానికి ఇబ్బంది వచ్చినప్పుడు పేతురు అన్నాడు, మేము దేవుని వాక్యములో ప్రార్థనలో ఉంటాం, మేము వాక్యం చెప్తాం, ప్రజలకు ప్రార్థనలు చేస్తుంటాం, మిగతా పరిచర్లు మీరు చూడండి అని చెప్పాడు. వాక్యం చెప్పేవాళ్ళు ఉండాలి, ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి, భోజనాల దగ్గర పరిచయం చేసేవాళ్ళు ఉండాలి. ఏదో ఒక చోట, అయితే యుద్ధములో లేదా సామాగ్రి వద్ద, అయితే ఘనతలో లేదా ఘనహీనతలో, అయితే కాడి లేకపోతే భారం, ఏదో ఒక చోట నువ్వు పనిచేయాలి. ఆమేన్. ప్రకటించే సైన్యము, ప్రార్థించే సైన్యము ఏదో ఒక దాంట్లో ఉండాలి. ఇది మొదలుకొని ఎవ్వరము పని చేయని వారు ఉండకూడదు. 1 కొరింథీ 14లో పౌలు గారు ఏమన్నాడు? మనలో ప్రతివాడు పని కలిగి ఉండవలెను. ఏ ఒక్కరు వచ్చి కూర్చొని వెళ్ళిపోయేలాగా ఉండకూడదు. ఏదో ఒక పరిచయం చేయండి, ఏదో ఒక పరిచయంలో పాలు పొందండి. సంగమం మహనీయములాగా సాక్ష్యం సంపాదించండి. దేవుడు మిమ్మల్ని మీ సంఘాన్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దామా? తలలు వంచి కళ్ళు మూసుకోండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఆరోగ్యం ఉంటే, అవకాశం ఉంటే మోకరించండి, లేదంటే కళ్ళు మూసుకోండి. చాలు, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన అద్భుతమైన కోడికను బట్టి స్వరమెత్తి అందరం యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం.
అందరూ స్తుతిద్దాం దేవుణ్ణి. దైవజనులు యేసుదాస్ గారు కొద్ది నిమిషాలు ప్రార్థనలో నడిపించాలని, అటు పిమ్మట సదానంద గారు ప్రార్థించాలని కోరుతున్నాను. ప్రార్థనలో కొనసాగుదాం. దయచేసి అందరూ నోరు తెరిచి చేతులెత్తి అందరూ ప్రార్థన చేయాలి. ఇప్పటి వరకు ప్రభు